మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉపవాస ప్రార్థనల మొదటి రోజు ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడుకున్న దేవుని బిడ్డలను మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నన్ను ప్రేమతో పిలిచి ఇక్కడ ఈ స్థలంలో నిలబడడానికి నేనేమాత్రం యోగ్యుడును అర్హుడును కాకపోయినా ప్రభు ప్రేమను బట్టి ఈ అవకాశాన్ని కలుగు చేసిన పాస్టర్ గారికి వందనాలు. ఇంతవరకు మనలను మన కుటుంబాలనైనా సజీవమైన రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరిచిన దేవునికి ఒకసారి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఉపవాస ప్రార్థన ప్రతి నెల మీరు వింటూనే వస్తున్నారు. ఎన్నో వర్తమానాలు, దైవజనులు ఎన్నో మాటలు మీకు బోధిస్తూ ఉంటారు. నేను వచ్చినప్పుడు ప్రతి వారం ఆ వాక్యాలు నేను జాగ్రత్త చేసుకొని ఒక పుస్తకంలో రాసుకొని పెట్టుకునేవాడిని. ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. ఎంత వివరణ, ఎంత దేవుని జ్ఞానం అంటే అది వివరించలేనిది. మనం ప్రతిరోజు వినే వాక్యమే కదా, మనకు తెలిసిన దైవజనులే కదా, మనకు తెలియని వాక్యమా అని మనం అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క మాట వివరిస్తుంటే, ఒకరోజు ఈ కొప్పురవులోనే ఒక కుటుంబ కూడికలో కీర్తనలో మొదటి కీర్తనలోనే ఒక మాట చెప్పారు. అసలు వచనం కూడా దాటలేదు, ఇంచుమించు కూడికంతా ఆ మాట మీద ప్రసంగం చేశారు. ఈ రోజున ఈ మాటలు మనం వింటున్న మనం ధన్యులు. ఆమెను చెప్పండి. ఎన్నో సంఘాలలో ఎంతోమంది విశ్వాసులకి దేవుని వాక్యం కరువైపోయి, వాక్యాన్ని దూరం అయిపోయి ఆత్మ జీవితం చల్లారిపోతున్న పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. కానీ మనకు భారం కలిగిన దైవజనుల దేవుడు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఒక మాట చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ఒక మాటని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట మీ అందరికీ తెలిసిన మాటే. దైవజనులు ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అయినా ఈ పూట కొద్దిసేపు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరిన దగ్గర నుంచి చీలిపోయి 4 శాఖలయ్యెను. మొదటి దాని పేరు ఇక్కడ మనం గమనించుకుంటూ వెళ్తే 14వ వచనం వరకు 4 నదుల పేర్లు కనబడతాయి. పీషోను అని, గీహోను అని, హిద్దెకెలు అని, యూఫ్రటీసు అని 4 నదులు కనబడతాయి. ఇంతకీ ఈ నదుల వల్ల మాకు ఉపయోగం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఈ గ్రంథంలో రాయబడినటువంటి నదులు ఒక తోటను తడుపుతున్నాయి. ఏ తోట అది? చెప్పాలి, అందరు చెప్పాలి. ఏదేను తోట. దేవుడు ఒక ఏదేను తోటను సిద్ధపరిచి దానిలో ఆదాము హవ్వను అక్కడ నియమించి వారికి ఒక పని అప్పగించాడు. ఈ తోటను మీరు కాయండి, ఈ తోటను మీరు ఏలండి, ఈ తోటని జాగ్రత్తగా ఆ పండిన ఫలాలన్నీ కూడా మీరు తినండి, సంతోషంగా ఉండండి, ప్రతి చల్లపూట వల్ల నేను వస్తా, మీతో మాట్లాడతా అని దేవుడు ఒక నియమాన్ని వారికి ప్రకటించి ఆ నియమం ప్రకారంగా ప్రతిరోజు చల్లపూట వేళ వచ్చి వారితో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనిషి దేవుడు అప్పగించిన పనిని విడుస్తున్నాడు, పక్కన పెడుతున్నాడు. ఏది చెయ్యొద్దంటే మనిషి అదే చేస్తాడు. ఇటు వెళ్ళొద్దు అని చెప్తే అటే వెళ్తాడు. ఇది చూడొద్దు అంటే అదే చూస్తాడు. ఏది చెయ్యొద్దంటే చేయటం మనిషికి సహజంగా ఆది కాలం నుంచే ప్రారంభమైంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఆదికాండంలో ఉన్నటువంటి ఈ చరిత్రలో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. వారితో పాటు దేవుడు కనబడుతున్నాడు. ఆ దేవుడు మనిషిని నిర్మించాలని ఈ సృష్టిని అంతటిని కూడా నోటి మాటతో కలుగునుగాక అంటే కలిగింది. పక్షులు, జంతువులు, ఆ తోట, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, భూమి ఇవన్నీ కలుగును కాకంటే కలిగాయి. కోట్ల కొలది దేవదూతలను కూడా కలుగును కాకంటే కలిగాయి.
కానీ మనలను ఎలా చేశాడో తెలుసా? నీటి ఆవిరిని భూమి మీద తడిపి ఆ ఆవిరితో తడిసిన మట్టిని తీసి ఒక ముద్దగా చేసి దానిని ఒక రూపం ఏర్పరిచి ఆ రూపంలో ఒక మనిషిని దేవుడు నిర్మించి తన నాసికారంధ్రంలో ఆయన జీవవాయువుని ఊదాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనందరం సజీవులుగా ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం అంటే దేవుని జీవవాయువు మనలో ఉంది. అయితే దేవుడు మనకు ఒక పని అప్పగించాడు. ప్రతిరోజు దేవుడు మనకు అప్పగించే పని కుటుంబ బాధ్యత కావచ్చు, పిల్లల బాధ్యత కావచ్చు, సంఘ బాధ్యత కావచ్చు, పరిచర్యకు సంబంధించిన బాధ్యతలు కావచ్చు, ఏదో ఒక పని అప్పగించాడు. ఆ పనిలో మనం నమ్మకస్తులుగా నడవాలి. ఆమెను చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఒక్క మాట మీరు గమనిస్తే, ఆ తోటని తడపడానికి ఒక నది బయలుదేరింది. బయలుదేరిన ఆ నది తోట ఒక మూలను తడిపితే ఆ మూలే తడుస్తుంది, ఈ మూల ఎండిపోతుందని, ఒకవేళ ఇంకొక మూల తడవక ఎండిపోతుందని. ఎండిపోతే ఏం జరుగుతుంది? తడి లేకపోతే ఏం జరుగుతుందని? మొక్కలకి ఎండిపోతే చనిపోతాయి. నేల తడిగా ఉంటే మొక్కలు చక్కగా పచ్చగా కనబడతాయి. మీరు చూస్తారు కదా, ఏదైనా ఒక మొక్క పచ్చగా కనబడితే మీరు అనుకుంటారు దీనికి చక్కగా నీరు అందుతుంది అనుకుంటారు. ఏదైనా మొక్క ఎండిపోతే దీనికి నీరు అందట్లేదో ఏదైనా లోపం ఉందని చెప్పి దాన్ని తీసేస్తారు. అయితే ఇక్కడ ఆ తోటను తడపడానికి ప్రభువు 4 నదులు సృష్టించాల, ఒకే ఒక నదిని సృష్టించి ఆ ఒక్క నదిని 4 శాఖలుగా విభాగించాడు. ఆమెను చెప్పండి. ఎందుకని? ఆ నది ఆ మూల మాత్రం తడవడం కాదు, 4 మూలల తడిస్తే తోట అంతా ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. తోట అంటే మన భాషలో ఏంటి చెప్పండి? తోట దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికండి? సంఘానికి సాదృశ్యంగా ఉంది. తోట అంటే సంఘం. తోట పచ్చగా ఉండాలి, తోట ఎండిపోకూడదు, తోట మోడిబారిపోకూడదు, తోట వాడిపోకూడదు, తోట నరకబడి కాల్చబడే పరిస్థితి రాకూడదు. తోట ఎప్పుడు కళకళలాడుతూ పచ్చదనంతో నింపబడేట్లుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఒక నదిని 4 శాఖలుగా విభాగించి ఆ తోటంతా తడిపేది దేనికో తెలుసా? ఏ మూల కూడా, ఏ ఒక్క విశ్వాసి కూడా, ఏ ఒక్క కుటుంబం కూడా ఎండిపోయే పరిస్థితులకు రాకూడదు. ఆమెను చెప్పండి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఒక ప్రవాహం బయలుదేరుతుంది. వాక్యం అనే ప్రవాహం, పరిశుద్ధాత్మ అనే ప్రవాహం, ప్రతిరోజు ఉపదేశం అనే ప్రవాహం బయలుదేరుతున్నప్పుడు ఆ ప్రవాహం నిన్ను తాకినప్పుడు ఆ ప్రవాహాన్ని ఆస్వాదించగలిగితే నీవు పచ్చగా ఉంటావు, నీ కుటుంబం పచ్చగా ఉంటుంది. నాకెందుకు లేండి ఆ నీరు, నాకేం అవసరం లేండి అని అనుకుంటే ఎండిపోయే పరిస్థితి, మోడుబారే పరిస్థితి, చిగురించలేని పరిస్థితులు వస్తాయి. ఈ రోజున దేవుని సందులో ఆ తోట తడపడానికి ఒక నది 4 శాఖలుగా విభాగించబడి నదిని తడుపుతున్నట్టుగా, నది ఆ తోటను తడుపుతున్నట్టుగా సంఘంలో ఉన్న మనమందరం కూడా వాక్యం అనే తాకిడి చేత తడపబడే వారిగా మార్చబడుదుముగాక. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీటి వాసన చేత, నీటి తాకిడి చేత చెట్లన్నీ పచ్చదనంతో వికసిస్తున్నాయంట. ఈ రోజున మరి దేవుని సన్నిధికి వస్తున్నాం, పచ్చదనంగానే ఉన్నట్లుగా కనపడుతున్నాం, కానీ ఇంట్లో పచ్చదనం ఉంటుందా? ఎన్నో రకంగా నా ఇల్లు కూడా పచ్చగా ఉండాలని చెప్పి ఇంటికి పచ్చ రంగులు వేసుకుంటే పచ్చదనం వచ్చిద్దా? నా ఇల్లు కూడా పచ్చదనం ఉండాలని చెప్పి పచ్చని తోరణాలు కట్టుకుంటే పచ్చదనం వచ్చిద్దా? ప్రతిరోజు వాక్యం అనే ప్రవాహం నీ ఇంట్లో ప్రవహించునుగాక. అలా ప్రవహిస్తే నీ ఇల్లు, సంఘం అంటే ఎవరు చెప్పండి? సంఘం అంటే ఎవరు చెప్పండి? ఎవరండి? గట్టిగా చెప్పండి. సంఘం అంటే ఎవరండి? దేవుని సంఘంలో మనం అందరం సంఘం. సంఘం అంటే కడుతున్నటువంటి గోడలు కాదు, వేసినటువంటి రేకులు కాదు. సంఘం అంటే వెలుగుతున్న లైట్లు కాదు. సంఘం అంటే కనబడే మైకులు, మోగుతున్న బాక్సులు కాదు. సంఘం అంటే దేవుని సందులో ఉన్న సభ్యులుగా కూడిన మీరందరూ సంఘం. ఆమెను చెప్పండి. మరొక మాట అడుగుతాను, చెప్పండి. మనకు తెలిసి ఎన్నో సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, రకరకాలుగా ఎన్నెన్నో సంఘాలు ఉన్నాయి. మీకు తెలిసినంత డాక్రా సంఘాలు ఉన్నాయి. సరే, ఇవన్నీ సంఘం, మనమందరం కూడుకున్న ఇది కూడా సంఘం అంటాం కదా. దానికి దీనికి వ్యత్యాసం ఏంటి చెప్పండి? బయట ఉన్న సంఘాలకి
ఇక్కడ మనం కూడుకుని సంఘానికి వ్యత్యాసం ఏంటండి? మనమందరం బయట ఉన్న సంఘాలు ఈ సంఘాన్ని మనం పోలిస్తే, బయట అంటే వేరే డెనామినేషన్ గురించి నేను చెప్పేది, బయట సంఘాలని పిలబడుతున్నాయి, కార్మిక సంఘాలు, మత సంఘాలు, ఏ రకరకాల సంఘాలు ఉన్నాయి. ఈ వీటికి మనకు సంఘానికి వ్యత్యాసం ఏంటి చెప్పనా? మనమందరం క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘం. ఆమేన్ చెప్పండి. మనము ఆయన స్వరక్తమిచ్చి కొన్నవారమండి. ఆయన స్వరక్తమిచ్చి, ఆయన మన కోసం కార్చిన రక్తం ద్వారా ఆయన మనకు వెల ఇచ్చిన సంఘంగా మార్చబడ్డాం. మరి మనలో ప్రతిరోజు కూడా పచ్చదనంతో ఉండేవారిగా మనం మార్చబడాలి. ఇది నేను చెప్పేది. సంఘమైన తోట, ఆ ఏదైనా తోట పచ్చదనంతో కళకళలాడుతున్నట్టుగా, ఆ ఏదైనా తోట ఒక నది 4 శాఖలుగా విభాగించబడి తోట అంతటిని తడుపుతున్నట్లుగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు ఏ మూల కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా వాక్యమైన తాకిడి చేత వారు తడపబడుదురుగాక. దేవుని వాక్యము విత్తబడుతున్నప్పుడే, దేవుని వాక్యము వెల్లడవుతున్నప్పుడే, పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది కదా, వాక్యము వెల్లడొకటి తోడనే వెలుగు కలుగుతుందండి. ఆ వెలుగు మీ కుటుంబాల్లో ప్రకాశిస్తే చీకటికి తావుండదు, సమస్యలకి తావుండదు, ఆర్థిక ఇబ్బందులకు తావుండదు, రకరకాల పరిస్థితులు చుట్టాడుతూ మనల్ని వెంటాడుతున్న పరిస్థితులకి తావుండదు. వెలుగు లేకుండా చీకటి ఉంటే నీ పరిస్థితులు. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన వారు వచ్చినట్లుగా వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? వచ్చిన వారు వచ్చినట్లుగా ఆయన సందులో కాసేపు కూర్చొని, మహాత్ముడు అంటే ఒక మాట అంటారు, అంగడిలో పెట్టిన బొమ్మలాగా మనం వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంటుంది? తడపబడాలి. ప్రతిరోజు వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత మీరు పరిశుద్ధపరచబడుదురుగాక. వాక్యము చేత మీరు ప్రతిరోజు నింపబడుదురుగాక. ప్రతిరోజు మీ ఇంటికి ఒక వాగ్దానం వస్తుంది కదా, పాస్టర్ గారు పెట్టే వాగ్దానం. ఆ వాగ్దానాన్ని చదువుతున్నారా? ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నారా? ఏమోలేండి వచ్చింది ఈ పూట వాగ్దానం అని సరిపెట్టుకుంటున్నారా? వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా మన నోటితో ఉచ్చరించాలి. మన ఇంట్లో వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యము వెల్లడవుతున్నప్పుడు, మన ఇల్లు వెలుగుతో నింపబడుతున్నప్పుడు ఇక చీకటికి తావెక్కడ ఉంటుంది? ప్రతిరోజు ప్రతి క్షణం మన ఇల్లు వాక్యమనే నీరు చేత నింపబడునుగాక. మరొక మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను. మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి, అందరూ తెలిసిన మాటలే. దేవుని నిబంధన మందస్సం మీదకి ఒక రాత్రి 12 కర్రలు వచ్చాయండి. వచ్చిన 12 కర్రల్లో రాత్రంతా ఆ 12 కర్రలు పెట్టిన వాళ్ళందరూ హాయిగా నిద్రపోయి ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు, ఏదైనా జరిగి ఉంటుంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో మోషే మీద, నీవేనా యాజకత్వం చేసేది? నీవేనా పరిచర్య చేయగలిగింది? మేము నడిపించలేమా? మేము నాయకులం కాదా? మాకు తెలియదా? మాకు చేత కాదా? మా వల్ల కాదా అన్నటువంటి ఒక గుంపు రేగితే, ఆ గుంపు వాళ్ళందరితో మోషే, అయ్యా మనకి గొడవలు ఎందుకు, మనకి మాట ఎందుకు, ఒక మాట చెప్తాను వినండి. దేవుని దగ్గరికి వెళ్ళి నేను అడుగుతా, దేవుడు నాకు ఏది చెప్తే అది చేద్దాం అని దేవుని దగ్గరికి వెళ్తే, మోషే అందరినీ ఒక్కొక్క కర్రను తీసుకురామని చెప్పి, గోత్రానికి ఒక్కొక్క కర్రను, ఆ గోత్రంలో ఉన్న వాళ్ళందరూ కర్రలు తీసుకొచ్చిన తర్వాత లేవి గోత్రానికి మాత్రం అహరోను పేరు రాశారు. ఆ తెచ్చిన కర్రలు మందస్సం మీద పెడితే ఒకే ఒక్క రాత్రిలో ఒక కర్ర చిగురించిందండి 12 కర్రల్లో. ఈ రోజున మరి మనందరం మందిరంలోకి వస్తున్నాం, వెళ్తున్నాం, చిగురిస్తున్నామా? మందిరంలోకి వస్తున్నాం, వెళ్తున్నాం, పుష్పిస్తున్నామా? మందిరంలోకి వస్తున్నాం, వెళ్తున్నాం, ఫలిస్తున్నామా? అభివృద్ధి చెందుతున్నామా? దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతున్నామా? వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించగలుగుతూ, ప్రతిరోజు ఆయన వాక్యం చెప్పిన ప్రతి ఒక్క వాక్యం, ఆదివారం చెప్పిన వాక్యాన్ని వారమంతా ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు ఎత్తిపట్టి ప్రార్థించుకోగలుగుతున్నామా? మన ఇల్లు పచ్చదనంతో ఉండాలంటే వాక్యమైన నీరు ఉండాలి. సంఘం పచ్చదనంతో ఉండాలంటే వాక్యమైన నీరు ప్రవహించాలి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన వారు వచ్చినట్లు వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? కనబడి వెళ్ళిపోవడం కోసమా వచ్చేది? నేను కూడా వచ్చాను హాజరేయించుకోవడం కోసమా వచ్చేది? ప్రతిరోజు కూడా నా దేవుని సన్నిధిని నేను కనబడడానికి సిద్ధపడతాను. ఆమెను చెప్పండి. మనము దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? ఆయన ముఖదర్శనం చేయడానికి. ఆయనకు మాత్రమే నేను కనబడాలి. నా బాధ, నా గోడు, నా సమస్య, నా కన్నీరు, నా వేదన, నా దుఃఖం ఇవన్నీ నా దేవుని సన్నిధిలో నేను చెప్పుకోవాలి అని మనం దేవుని సన్నిధికి రాగలిగితే దేవుడు తడుపుతాడు. అలా కాకోకుండా మనం వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీరు ఉన్నతమైన కృపచేత నింపబడుదురుగాక.
వాక్యం అనేటువంటి నీటి తాకిడి చేత మీ ఆత్మీయ జీవితాలు ప్రతిరోజు తడపబడునుగాక. ఇక్కడ మనం గమనిస్తే ఆ తోటను తడపడానికి ఒకే ఒక్క నది 4 శాఖలుగా విభాగించబడి తోటను తడుపుతా ఉందండి. ఆ రోజున ఆ తడుపబడుతున్నటువంటి ఆ తోట ఫలిస్తుంది, పచ్చదనంతో ఉంటుంది, ఆ ఆత్మ సంబంధమైనటువంటి వరములు కలిగి ఉంటుంది. ఈ రోజున దేవుని సందులో ఉన్న మనము ఆ తోట వల్లే పచ్చదనంతో మన సంఘం మార్చబడునుగాక, మన కుటుంబాలు మార్చబడునుగాక. ఎందుకని ప్రతిరోజు వాక్యాన్ని మనం చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. మనందరూ తెలిసిన మాట చెప్పనా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏ మాట ఉంటుంది? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు వాక్యాన్ని మనం చదువుతున్నాం, ధ్యానిస్తున్నామంటే ఎవరిని చూస్తున్నట్టు మనం? చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడిని చూస్తున్నాం. ఇది ఒక పుస్తకంగానో, నవలగానో, వార్తాపత్రికగానో వాక్యాన్ని చదవకూడదు. ప్రతిరోజు కూడా అయ్యా నీ వాక్యం అనే అర్థం ముందుకు నేను వచ్చా, నీ వాక్యం అనే ప్రత్యక్షత ముందుకు నేను వచ్చా, నీ వాక్యం అనే ప్రవాహం ముందుకు నేను వచ్చా. నన్ను తడపవా? నన్ను శుద్ధీకరించవా? నా ఆత్మీయ జీవితాన్ని బలపరచవా? నా కుటుంబాన్ని పచ్చదనంతో ఉండేట్లుగా, నా ఆత్మీయ జీవితం కళకళలాడుతూ ఉండేట్లుగా చేయవా అని వేడుకోగలిగితే మనం తడపబడగలుగుతాం, నింపబడగలుగుతాం, దీవించబడగలుగుతాం, ఆత్మీయతలో ఉన్నతమైన స్థితికి ఎక్కగలుగుతాం. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం వాక్యము చేత, వాక్యమనే నీటి తాకిడి చేత, వాక్యమనే నీటి తాకిడి కలిగిన వాసన చేత నింపబడి వ్యక్తులుగా మనము మార్చబడుదుముగాక. ఆమేన్. ఇంతకీ ఆ మొదటి నది ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను ఒక మాట చెప్పి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళాడంటండి భోజనం చేయడానికి. ఎక్కడికి వెళ్ళాడండి? 5 స్టార్ హోటల్కి భోజనం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళిన ఆ వ్యక్తి ఖరీదైన ఆహారం తీసుకొచ్చురావడానికి ఆర్డర్ ఇచ్చాడండి. ఖరీదైన ఆహారం తెమ్మని ఆర్డర్ ఇచ్చి అది తెచ్చిన తర్వాత తన ఎదురుగా పెట్టారు. అప్పుడు ఆహారం అతను తింటే తన ఆకలి తీరుతుందా? దాన్ని ఇంకా చూస్తూ ఉంటే ఆకలి తీరుతుందా? ఇదన్నా చెప్పండి గట్టిగా. 5 స్టార్ హోటల్కి వెళ్ళాడు, రేటు కలిగిన ఆహారం ఆర్డర్ పెట్టాడు, వచ్చింది ఎదురుగా పెట్టారు, దాన్ని తను తినకోకుండా దాని అంక చూస్తూ ఉన్నాడు అనుకోండి, ఎంతసేపు చూస్తే తన ఆకలి తీరుద్ది? రోజంతా చూశాడు, ఆకలి తీరుద్దా? గంటల తరబడి కూర్చొని అక్కడే ఉన్నాడు, ఆకలి తీరుద్దా? ఆ ఆహారం తింటేనే తన ఆకలి తీరుద్ది. అలాగే దేవుని సందుకు వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి మాటను మీరు భుజించేవారిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆ మాట మీ ఎదురుగా వచ్చినప్పుడు, మీ హృదయాన్ని తాకుతున్నప్పుడు ఆ మాటని భద్రం చేసుకునే వారిగా మీరు మార్చబడుదురుగాక. ఆ ఆహారం ఎదురుగా చూస్తే మనకు ఉపయోగం ఏముంది? మనం అనుభవిస్తే కదా, మనం తింటే కదా, మనం దాన్ని ఆస్వాదిస్తే కదా దానిలో ఉన్న రుచి అర్థమవుతుంది, దానిలో ఉన్న దాని ద్వారా ఆకలి తీర్చబడి బలం పొందుకుంటాం. అందుకే ఒక మాట ఉంది కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ఆయన జీవిస్తాడని లేఖనాల్లో ఉంది. అంటే ఈ శరీర ఆహారం మనం అనుకుంటాం, శరీర ఆహారం తినకపోతే నీరసం వచ్చేద్దండి. ఉపవాస ప్రార్థనలు కదా, ఉపవాసం ఉన్నానండి తినకపోతే నీరసం వచ్చేస్తుంది, కనీసం ఉపవాసం ఉన్నాను కదా టిఫిన్ అయినా చేద్దాం, కనీసం ఉపవాసం ఏదో ఒకటి తిని ఈ శరీరాన్ని బలపరుచుకుందాం అని అనుకుంటున్నాం. సరే, వాస్తవమే, తప్పు కాదు. ఆరోగ్య పరిస్థితిని బట్టి తినండి, దాని గురించి నేనేమనట్లా. కానీ ఈ శరీరానికి ఎంత ఆహారం అవసరమో ఓపిక ఉండాలని, నీరసం లేకుండా ఏదో ఒకటి ఈ లోపలికి పడుతుంటుంది కదా. మరి మన ఆత్మ ఆహారం ఎలా సమకూర్చబడుతుంది? ఆత్మకి ఆహారం ఎలా సిద్ధపరచబడుతుంది? శరీరం బలంగా ఉండి, శరీరం పుష్టిగా ఉండి, శరీరం ఆరోగ్యంగా ఉండి, శరీరం చూడడానికి అన్ని రకాలుగా బాగుండి, ఆత్మీయతలో ఒకవేళ లోపం వస్తే, ఆత్మీయతలో ఒకవేళ బలహీనంగా ఉంటే, ఆత్మీయతలో ఒకవేళ దుష్టుడిని ఎదిరించలేని శక్తి లేని వారిగా ఉంటే, దుష్టుడు ఆత్మ జీవితంలోకి వచ్చి ఆత్మ జీవితాన్ని పతనం చేయడానికి సిద్ధపడతాడు. ఈ రోజున మనకు తెలియని మాటలేం కాదు. వాడు ఎవరిని మృంగుదునుమా అని అంట గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. ఆత్మీయ జీవితాన్ని నీవు కాపాడుకోకపోతే, ఆత్మీయ జీవితాన్ని నీవు జాగ్రత్త చేసుకోకపోతే, ఆత్మీయ జీవితాన్ని నీవు భద్రపరుచుకోకపోతే దుష్టుడు నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి, నీ వ్యక్తిగతంలోకి వచ్చి పతనం చేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ రోజున అందుకే వాక్యం నీ హృదయంలో ఉంటే,
వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాలేదా? 40 రోజులు ఉపవాసం ఉంటే ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ఉపవాసం ఉన్నావు, ఓపిక లేదు, నీరసంగా ఉన్నావు, ఇదిగో ఆ రాళ్ళును ఏం చేసుకోమన్నాడు? రొట్టెలు చేసుకొని తిను. యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదండి ఆ మాత్రం? వాడు వచ్చి సలహా చెప్తున్నాడు. మనకు కూడా ఉపవాసం ఉందాం ఈ పూట ఖచ్చితంగా అని అనుకుంటామా? ఇవాళ ఎలాగైనా సరే ఏమి తినకుండా ఉపవాసం ఉందా అనుకుంటామా? ఆ రోజే ఏదో పక్క నుంచి బిర్యానీ వాసన పరిగెత్తుకుంటూ వస్తుంది. వెంటనే ఆకలి ఇక విపరీతం. అప్పుడు మామూలప్పుడు ఒకవేళ ఎదురుగా ఉన్నా ఏదైనా కోపం వస్తే తినమేమో, కానీ ఉపవాసం అనుకున్నప్పుడు మాత్రం ప్లేట్ అనుకుని 2 ప్లేట్లను తినగలిగే శక్తి వస్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్నాం మనం. యేసుక్రీస్తు ప్రభుల వారినే శోధించాడు కదా శత్రువు. ఆయన దగ్గరికి వచ్చి నీకు ఆకలేస్తున్నాయ్యా, నీరసంగా వస్తుంది, నడవలేవు, ఇదిగో ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటే ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆమెన్ చెప్పండి. ఈ రోజున మనము ఈ లోక ఆహారం కోసమో, అంటే ఆహారం తినొద్దని తప్పని అనట్లేదండి, ఈ లోక ఆహారం కోసమో దానికోసం మన జ్యేష్ఠత్వాన్ని, పవిత్రతను, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను పాడు చేసుకోకుండా ఆత్మీయ జీవితంలో మనం బలవంతులుగా ఉంటే ఏ శత్రువు నీ కుటుంబాన్ని తాకలేడు. ఆమెన్ చెప్పండి. నీవు ఆత్మీయ జీవితంలో శక్తి కలిగిన వాడిగా ఉంటే ఏ దుష్టుడు నీ ఇంట్లోకి చొరబడలేడు. ఆమెన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో, మన అందరి బ్రతుకుల్లో పచ్చదనంతో శక్తి కలిగిన వారిగా, దుష్టుడిని ఎదిరించగలిగిన వారిగా, ఆత్మ ఖడ్గం ధరించగలిగిన వారిగా ప్రభు మనందరిని నింపునుగాక. ఇంతకీ ఆ 4 నదులు ఏంటో, ఆ 4 నదులు ఉన్న భావం ఏంటో, ఆ 4 నదులు ఉంటే మనం ఎలా శత్రువుని ఎదిరించగలుగుతామో, ఉపవాసాలు మనం జయించగలుగుతామో, కార్యాలు చూడగలుగుతామో, కొన్ని మాటలు మీకు క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు. ఆ దినమున తీయలేదండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారుతాయని నెమ్మదిగా చెప్పాను. చెప్పండి, ఏం రాయబోంది అక్కడ? బిగ్గరగా చెప్పాడు. ఆమెన్ చెప్పండి. ఈ మాట చదివిన మన జీవితంలో మొదటి నది ఆ దినమున, అంత్య దినమున, పండగ, మహాపండగ దినమున, చదవండి ఒకసారి. మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, వినండి మాట, ఎవడైనను, వినండి అందరు జాగ్రత్తగా, ఎవడైనను దప్పిగొనిన ఎడల, అక్కడ కొట్టుడు పంపు ఉంది, అక్కడికి వెళ్ళి దప్పుకి తీసుకోండి అని రాయలేదు. లేదా అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది, అక్కడికి వెళ్ళి దప్పుకి తీర్చుకోండి అని రాయలేదు. లేదా మన ఇంట్లోనే ప్యూరిఫై ఉంది, దాని దగ్గరికి వెళ్ళి దప్పుకి తీర్చుకోండి అని రాయలేదు. ఎవడైనా సరే దప్పిక కొంటే, ఎవడైనా సరే దాహం కలిగి ఉంటే, ఏ దాహం అది? శారీరకమైన గొంతు ఎండిపోయే మంచినీళ్ళు కావాల్సిన దాహం గురించి కాదు ప్రభు మాట్లాడింది. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఆ పండుగలో అంత్య దినమున, మహాదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోమని మరొక మాట అన్నాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. ఇది మనం వినాల్సింది. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనములు చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారబోతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన ఇంట్లో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన ఉపవాస ప్రార్థనలో పారవలసిన నది ఏంటో తెలుసా? ప్రవహించవలసిన నది ఏంటో తెలుసా? మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ మనం ప్రతిరోజు నింపబడేటట్లుగా, ఆ నది చేత మనం తడపబడేటట్లుగా ఉండవలసిన నది ఏంటంటే విశ్వాసము అనే నది. ఆమేన్ చెప్పండి. ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. మొదటి నది విశ్వాసం అనే నది. ఈ నది మీరు ప్రవహించినట్లయితే
ఈ నది మీ ప్రాంతంలో, మీరున్నటువంటి స్థలంలో, మీ ఇంట్లో, సంఘంలో, పరిచర్యలో ఈ నది ప్రవహిస్తే ఇక మీరు దప్పికొనరు. ఎంతసేపు మీ కడుపులో నుంచి ఏం పొర్లుతాయని అక్కడ రాస్తుంది, జీవజల నదులు. ఇలాగే ఒక స్త్రీ అంట నీళ్లు తోడుకుందామని చెప్పి బావి దగ్గరికి వెళుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఈలోపు ఆవిడ వస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని అడిగారు ఆమెని, అమ్మా దాహానికి వచ్చి నీళ్ళు ఇవ్వ అని అడిగారు. అడగగానే ఆమె ఇస్తే నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే లేదు. ఆమె ఏమంటుంది, అయ్యా మేమేమో సమరయులు, మీరేమో యూదులు, మేమిచ్చి నీళ్లు తాగుతారా అంటే తర్వాత జరిగిన చరిత్ర మనందరికీ తెలిసిందే. ఆ చరిత్ర జరిగి యేసుక్రీస్తు ప్రభువు వారు సమరయ స్త్రీ మాట్లాడిన తర్వాత, వారిద్దరి మధ్య మాటల సంభాషణ జరిగిన తర్వాత ఆయన అన్నాడు, అమ్మా నీవిచ్చే నీళ్లు నేను తాగినా కాసేపటికి మరలా దప్పికేస్తుంది, కానీ నా దగ్గర ఒక నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు కనుక నీకు ఇచ్చాననుకో, ఆ నీళ్లు కనుక నీవు తాగేవనుకో, మరన్నడు నువ్వు దప్పికొనవు. అనగానే ఆమె ఏమంది, అయ్యా ఆ నీళ్లు నాకు ఇచ్చేవా, ఆ నీళ్ళు ఇవ్వవా, రోజు బిందె తీసుకొని ఇంత దూరం వచ్చి బావిలో నీళ్లు తోడుకోలేకపోతున్నాను, ఆ నీళ్లు నాకు ఇవ్వవా అని అంటే, ఆ తర్వాత వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ తర్వాత ఆమె జీవితం, ఆమె బ్రతుకు, ఆమె చరిత్ర అదంతా యేసుక్రీస్తు ప్రభువారు చెబితే ఆమె కొండను అక్కడ బద్దలు కొట్టి ఊరిలోకి వెళ్ళి పిలవడం ప్రారంభించింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని వచ్చి చూడండి. మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య, మనం ఎదురు చూస్తున్న రక్షకుడు, మనం ఎదురు చూస్తున్న ప్రభు వచ్చాడు. ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పాడని ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరికీ చెప్పిందండి. ఆ ఊరంతా కదిలించబడింది యేసయ్య మాటలు వినడానికి. ఈ రోజున ఒక వ్యక్తి దప్పిక అంటే సాధారణంగా తాగే నీళ్ళు అని కాదు, నీ కడుపులో నుంచి జీవజల నదులు పొరలడం అంటే విశ్వాసం అనే నది నీలో నుంచి ప్రవహిస్తే, విశ్వాసం అనే నది పొంగడం ప్రారంభిస్తే నీ ద్వారా మీ ప్రాంతంలో ఉన్నవారు రక్షించబడాలి. ఆమెను చెప్పండి. నీ ద్వారా మీ ఇరుగు పొరుగు వారు కాపాడబడాలి. ఆమెను చెప్పండి. ఇప్పుడు నీవు రక్షించబడ్డావు, నీవు కాపాడబడ్డావు, నాకేంటిలేంటి నేను రక్షించబడ్డా, నా బ్రతుకు బాగుంది, నా కుటుంబం బాగుంది, నా బిడ్డలు బాగున్నారు చాలు అని అనుకుంటే సరిపోద్దా? నీవు ఏ మేలు దేవుని ద్వారా పొందావో, దేవుడు నీకేమేమి చేశాడో ప్రతిదీ నీవు అనేకులకు చెప్పగలిగేటట్లుగా నీకు దప్పిక మొదలవునుగాక. ఈ రోజు వరకు ఒకవేళ దప్పిక లేదేమో, ఏమంటే దప్పిక అంటున్నారు, నాకు ఎంతలో గొత్తెండిపోతుంది, బయటికి వెళ్ళి గ్లాస్ నీళ్ళు లాగొస్తాను అనుకోకండి. కాసేపు దేవుని సన్నిధిలో దప్పికేసిన ఓర్చుకోండి. ఈ సాధారణమైన దప్పిక గురించి కాదు మనం మాట్లాడేది. దేవుని సన్నిధిలో మనలో ఆత్మీయ దప్పిక కలగాలి. ఈ రోజు నీవు రక్షించబడ్డావు, నీ ఇరుగు పొరుగు వారు, నీ రక్త సంబంధికులు, ఒకవేళ నీ కుటుంబంలో ఇంకా రక్షించబడిన వారు ఎవరున్నారు? వారు ఏ రోజైనా రక్షించబడాలనే దప్పికుందా? వారు ఏ రోజైనా దేవుని సన్నిధికి నడిపించబడాలనే దప్పికుందా? నశించిపోతున్న గుంపులో ఉన్నారు, నరకానికి సిద్ధమయ్యే గుంపులో ఉన్నారు, నిత్య నరకానికి అగ్నిలో కాలిపోయే గుంపులో ఉన్నారు. వారు రక్షించబడాలి. లేదంటే నేను బాగున్నా, నా కుటుంబం బాగుంది, ఉపవాస ప్రార్థన నేను వెళ్తున్నా అని మనం వెళ్తున్నాం కదా. ఉపవాస ప్రార్థనలో కనీసం నీ రక్త సంబంధికుల్లో కానీ, తెలిసిన వాళ్ళలో కానీ, బంధువుల్లో కానీ, పనిచేసే చోట కానీ, ఇదిగో ప్రార్థనకు వెళదాం. అక్కడ దేవుని జీవజలాలు ఓటలు బయలుదేరతాయి, మన సమస్యలు పరిష్కరించబడతాయి, కుటుంబాల్లో నెమ్మది కలుగుతుంది. ఇదిగో ఫలానా జయమైన కార్యాలు దేవుడు చేస్తాడని చెప్పగలుగుతున్నామా? ఒకే ఒక్క స్త్రీ అండి ఊరిని కదిలించింది. ఒకే ఒక్క స్త్రీ కొండను విడిచిపెట్టింది, పరుగును వెళ్ళింది. ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని వచ్చి చూడండి. ఏ రోజైనా పిలిచారా? ఏ రోజైనా ఇదిగో నాకు మేలు చేసిన, నన్ను రక్షించిన, నా బలహీనతలు నాకు స్వస్థపరిచిన, నా పిల్లల విషయంలో కార్యాన్ని చేసిన, నా కుటుంబ విషయంలో ఇదిగో ఇంత ఘనకార్యం చేసిన నా దేవునిని వచ్చి చూడండి అని ఏ రోజైనా పిలవగలిగారా? ఈ రోజు నీ మాటలు వింటున్నా మనందరం ఒక్కసారి ఆలోచన చేస్తే, విశ్వాసం అనే నది, విశ్వాసులకు పేరు, మేము విశ్వాసులమండి, మేము విశ్వాసులం అని చెప్పుకుంటాం. విశ్వాసులో విశ్వాసం తగ్గిపోతుంది, విశ్వాసుల్లో విశ్వాసం సన్నగిల్లిపోతుంది, విశ్వాసుల్లో విశ్వాసం కనుమరుగైపోతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్లోకి వెళ్ళిపోయారు. పక్కన ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూర్చుంటే వారు కలిసి మాట్లాడుకునే పరిస్థితి కూడా కనబడిన రోజులు ఉన్నాయి. ఎవరి చేతిలో వాళ్ళు ఫోన్ పెట్టుకొని బిజీ పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఈ రోజున మరొకరికి చెప్పే అవకాశం ఉన్నా వినియోగించుకునే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం.
ఈ రోజున ఒక మాట అన్నారు కదా యేసన్న గారు, నేతి బీరకాయ అని చెప్పి బాగా పిండితే ఏమొచ్చిందంట చెప్పండి? నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అనుకోండి, బాగా దాన్ని పిండితే పసరు వచ్చిందంట. ఈ రోజున విశ్వాసంలో విశ్వాసం కనుమరుగైపోయింది. విశ్వాసమైన నది ప్రవహించట్లా, విశ్వాసమైన నది పారట్లా. అందుకే పచ్చదనం కోల్పోతుంది. సమస్యలు కుటుంబాల్లోకి వస్తున్నాయి, కన్నీళ్ళు ఎదురవుతున్నాయి, ఎటు చూసినా కలిసి రాని పరిస్థితులు వస్తున్నాయి. నష్టాలు, అవమానాలు, అనారోగ్యాలు, సమస్యలు, నిందలు ఇవన్నీ దేనికి వస్తున్నాయి? విశ్వాసమైన నది ప్రవహించడం ఆగిపోతుంది. ఏదో బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం అనుకుని బ్రతుకుతున్నాం, కానీ విశ్వాసంతో ఆయన సందులో అయ్యా అని వేడుకోలేకపోతున్నాం. విశ్వాసమైన నది ప్రవహిస్తానంట నీలో ఒక దప్పిక మొదలవ్వాలి. ఆ దప్పిక ద్వారా నీ కడుపులో నుంచి ఏ నదులు పొరలాలి? జీవజల నదులు పొరలాలి. ఎక్కడ పొర్లుతున్నాయి? జీవజల నదులు ఎక్కడ పొర్లుతున్నాయి? ఈ రోజున ఆ జీవజల నదుల ద్వారా మన ప్రాంతమంతా తడపబడును గాక. ఇంతగా జీవజల నదులు ఎక్కడి నుంచి వస్తాయో కొంచెం ముందుకు వెళ్ళాక మీకు జ్ఞాపకం చేస్తా. ఒకసారి మనం గమనిస్తే విశ్వాసం అనే నదే మనలో విశ్వాసం ఉందా? విశ్వాసులనే పేరే మనలో విశ్వాసం కనబడుతుందా? దయ్యాలు కూడా అంటాయంట నాకు విశ్వాసం ఉంది అని. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని, మాకు ఇంకా సమయం రాలేదుగా అని అంటున్నాయి. దయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయి ఆయన దేవుడు అని. అయితే విశ్వాసం మనలో ఎలా ఉండాలి తెలుసా? క్రియలు కలిగిన విశ్వాసంగా ఉండాలి. ఆమె చెప్పండి. క్రియలు లేని విశ్వాసం మృతం. ఈ రోజున మనలో విశ్వాసులు క్రియలు కనబడకపోతే ఎప్పుడు కనబడద్దో చెప్పనా? విశ్వాసులుగా ఉన్న మనం క్రియలు ఎప్పుడు కనబడతాయి అంటే, ఇదిగో మన పరిస్థితులు ఏదైనా మనకు ఒక మాట ఎవరైనా అనని, ఎవరైనా మనని ఏదైనా ఒక మాట అనరు, అప్పుడు బయటకు వస్తుంది విశ్వాసం. ఏ విశ్వాసం? ఇదిగో ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో తెలుసా, ఇప్పుడు రక్షణ పొందుకుని మందిరానికి వచ్చాను కాబట్టి బతికిపోయావు అని అంటుంటారు కొన్నిసార్లు. అయితే మనకు ఆ విశ్వాసం కాదు. ఒక మాట మనం పడినా, లేదా ఒక నింద మన మీదకి వచ్చినా, ఎన్నో రకాలుగా మనల్ని ఎవరైనా శోధించినా, విశ్వాసాలు మనం తగ్గక నిరీక్షణతో ఆయన వైపు తీరు చూసేవారిగా మార్చబడుదుముగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక ఉన్నదిగా, విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుదుముగాక. అలాంటి విశ్వాసం మనలో ఉండాలండి. ఎవరో మందిరానికి వచ్చి ఒకవేళ ఎవరైనా ఒక మాట అన్నట్టు ఆగిపోయే పరిస్థితిగా ఉంటారు కొన్నిసార్లు. దేని గురించి మన మందిరానికి వస్తున్నాం? దేవుని సంధికి కనబడడానికి. దావీదు అంటాడు కదా, నా దేవుని సంధిలో కనబడడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటున్నా, నా దేవుని సంధిలో కనబడడానికి నా ప్రార్థనను నేను సిద్ధం చేసుకుంటున్నా. ఈ రోజు మనలో విశ్వాసం, ఏ విశ్వాసం ఉందంటే, ఏదైనా మేలు కలిగితే విశ్వాసం, ఏదైనా మంచి జరిగితే విశ్వాసం, అనుకున్న పని అయితే విశ్వాసం, ఈరోజు చేసిన ప్రార్థనకి తెల్లారేసరికల్లా జవాబు వస్తే విశ్వాసం. ఈ విశ్వాసమా? అది పని ఈ రోజైనా రేపైనా ఎప్పుడైనా సరే విసుగక విశ్వాసంతో ఎదురు చూసేవారిగా మనము మార్చబడదుముగాక. అలా లెక్కేసుకుంటే ఎంతమంది చరిత్రలో మన పితరులు కనబడరండి. అబ్రహాము గారిని 75,000 సంవత్సరంలో పిలిచి ఆయన వాగ్దానం చేశాడు కదా, నీ తండ్రిని, నీ తల్లిని, నీ బంధువులను, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని విడిచిరా, నేను చూపించే దేశానికి వెళ్ళి అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తా. అయ్యా అక్కడెక్కడో చేసేదేంటి, ఎక్కడ చేయొచ్చుగా అని అనొచ్చు. కానీ ఎక్కడ మారు మాట మాట్లాడాలి, విశ్వాసంతో వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు నీకు సంతానాన్ని ఇస్తా, ఒకసారి ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రాన్ని లెక్కించు, అయ్యా నా వల్ల కావట్లేదు. సరే సముద్రానికి వచ్చే ఇసుక రేణువులు లెక్కబెట్టు, అయ్యా నా వల్ల కావట్లేదు. ఆ విధంగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. ఇంచుమించు 24 సంవత్సరాలు గడిచిందండి ఆ వాగ్దానం నెరవేర్చబడ్డానికి. ఈ రోజు అంత ఓపికగా ఎవరున్నారు చెప్పండి? 24 సంవత్సరాల తర్వాత వాగ్దానం నెరవేర్చబడద్దంటే ఓపికగా ఎదురు చూసేవాళ్ళు లేరు. చాలండి, ఇక్కడ కాకపోతే ఇంకో చోట, అక్కడ కళ్ళు మూసుకొని ప్రవచనాలు చెబుతున్నారంట, అక్కడ కళ్ళు మూసుకొని మా జాతకం చెబుతున్నారంట. ఏది లోకంలో చెప్పేది కాదు, ప్రార్థనలోనే చెబుతున్నారంట. అక్కడికి వెళ్తాం, తెల్లారి సరకల మాకేం జరుగుతుందో తెలియాలి అని పరుగులు తీసే విశ్వాసం ఎంతమందికి ఉంది? ఈ రోజున దేవుని సన్నిధిలో విశ్వాసమనే నది ప్రవహించక, విశ్వాసమనే నది కుటుంబాల్లో, సంఘంలో ప్రవహించక ఎండిపోతుంది, మూడుబారిపోతున్నాయి, చిగురించలేని అనుభవాల్లోకి వస్తున్నాయి.
ప్రభు మాట్లాడుతున్నాడు, విశ్వాసం అనే నది మన జీవితాల్లో ప్రవహించునుగాక, విశ్వాసం అనే నది మన కుటుంబాల్లో ప్రవహించునుగాక. అట్టి విశ్వాసం అనే నది ద్వారా మనం ప్రతిరోజు ఆత్మీయతలో వెలుగుచున్న దివిటీల వలె మార్చబడుదునుగాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేయనా? మనకు తెలిసిన చరిత్రే. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారి విశ్వాసం ఎంతటి విశ్వాసం చెప్పనా? దానియేలు ఇట్టి శాసనం సంతకం చేయబడిందని తెలిసి కూడా ఏం చేశాడండి చెప్పండి? తన ఇంటిలోనికి వెళ్ళి కిటికీలు తెరిచి చేతులెత్తి దివారాత మూడు సార్లు రోజుకి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజున అట్టి శాసనం వచ్చిందని తెలిసి మీరు ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి అని మొత్తుకుంటేనే ప్రార్థన చేసుకోవడానికి ఆలోచిస్తుంటారు. ఆ ప్రార్థన, కుటుంబ ప్రార్థన ప్రతిరోజు మేము చేసుకుంటున్నాం అని అనుకుంటాం కదా. సరే, మీరు చేసుకుంటున్నారు. ఆ కుటుంబ ప్రార్థన అంటే ఎవరెవరు ఉండాలి కుటుంబ ప్రార్థనలో? మన కుటుంబం అంతా ఉండాలి. ఆ కుటుంబం అంతా ఉన్నప్పుడు ఆ కుటుంబ ప్రార్థనలో మనం చేసే ప్రార్థన ప్రతిరోజు కూడా జయాన్ని మనకు తీసుకొస్తుంది, మన ఇంటికి రక్షణను తీసుకొస్తుంది, మన ఇంటికి ప్రాకారాన్ని తీసుకొస్తుంది. అయితే ఈ రోజున మనము ప్రార్థన చేసుకోవడానికి ఆలోచించే పరిస్థితులు వచ్చాయి. ఎంతమంది ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ఎంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నారు? ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం దానియేలు ప్రార్థన చేయక్కర్లేదు అనే సంతకం చేస్తేనే మానక దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తుంటుంటే అది నేరం. తప్పు చేశాడు, దోషం చేశాడు. ఇదిగో ఈయన తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేయాలి? సింహాల బోనులు పడేస్తారని తెలిసి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఒకవేళ అలాంటి శాసనాలు వస్తే ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? అలాంటి శాసనం వస్తే ప్రార్థన ఎవరు చేస్తారు? ఈ రోజున దేవుని సన్నిధి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి బ్రతికే వారిగా మార్చబడుదుముగాక. అట్టి శాసనం సంతకం చేయబడి తెలిసి కూడా ప్రార్థన చేసిన దానియేలును దేవుడు చూసి ఆ బోనులో పడవేసిన తర్వాత సింహాలన్నిటి నోళ్ళు మూయించాడు కదా. ఆ సింహాల నోళ్ళన్నీ మూస్తే ఆ రాత్రంతా దానియేలు సింహ బోన్లో ఉంటే తెల్లవారుతూ ఉండగా ఆ రాజు వచ్చి పిలుస్తున్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయినా దానియేలు అని పిలవగానే ఏమన్నా తెలుసా? రాజు చిరకాలం జీవించునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఏ సమస్య వచ్చినా ప్రార్థన, విశ్వాసం తగ్గిపోతుంది మనలో. విశ్వాసం తగ్గిపోయి ఏం జరుగుతుంది రండి కార్యం? ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? మీలో ఎంత విశ్వాసం ఉండాలని ప్రభువు చెప్పాడు? ఆవగింజ ఎంత ఉంటుందండి? కనీసం కింద పెడితే వేలుతో పట్టుకొని తీయలేం. అంత విశ్వాసం ఉంటే చాలు, కొండను ఈ తట్టు లేచి అటు సముద్రం పడమంటే పడిపోద్ది అని చెప్పాడు కదా. మనం కూడా అలాగే ప్రార్థన చేస్తాం. అయ్యా, కొండ లేచి అటు సముద్రం పడిపోద్ది అన్నావు, విశ్వాసం ప్రార్థన చేస్తున్నా. ఎలా పడుద్దో? పడుతుందంటావా? అసలు కొండ లేచిద్దంటావా? సముద్రంలో పడిద్దంటావా? అవిశ్వాసం. అక్కడే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అవిశ్వాసంతో మనం ఎంతకాలం ప్రార్థన చేసినా ప్రభు కూడా అనుకుంటాడు, నీ అవిశ్వాసాన్ని బట్టి నేను కార్యాన్ని చేయలేకపోతున్నా. పేతురు కూడా సముద్రం మీద నడుస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి అందరూ కేకలు వేశారు. ఏమని? శిష్యులందరూ ఏమని కేకలు వేశారండి యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి? భూతం వచ్చేసింది అనగానే అందరూ భయపడిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నారు, ఇదిగో నేనే, భయపడకండి. ఆ మాట అన్నాడు కదా. వెంటనే పేతురు గారు, అయ్యా నీవే కదా అని చెప్పి నీళ్ళలో దూకొచ్చు. దూకకుండా ఒక మాట అంటాడు, నీవే అయితే. ఆలోచించారు ఒకసారి? నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేట్లు చెయ్యి అని అన్నాడంటే దానికి కారణం ఏంటి? విశ్వాసం ఎక్కడో లోపించింది. అందుకే ఆ మాటలు చివరిలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, అల్ప విశ్వాసిగా ఉండకూడదని. నీటిలో మునిగిపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూసినంతసేపు సముద్రం, అలలు, తుఫాను, గాలి ఇవేమి కనబడలా. ఆయన ముఖం చూసినంతసేపు నడుస్తున్నాడు. ఎప్పుడైతే లోకాన్ని చూశాడో, సముద్రాన్ని చూశాడో, గాలిని చూశాడో, ఎగసెగసపడుతున్న అలలను చూశాడో మునిగిపోవడం ప్రారంభించాడు. ఈ రోజున క్రైస్తవులుగా, ప్రార్థన పరులుగా, విశ్వాసులుగా ఉన్నవారు మునిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? లోకాన్ని చూస్తున్నారు అవిశ్వాసంతో, శ్రమలను చూస్తున్నారు అవిశ్వాసంతో, కష్టాలను చూస్తున్నారు అవిశ్వాసంతో. ఈ శ్రమలు నన్నేం చేస్తాయి, ఈ కష్టాలు నన్నేం చేస్తాయి, ఈ సింహాలు నన్నేం చేస్తాయి అనుకుని దానియేలు నిలబడబట్టే కదా సింహపు బోనులో దానియేలును పడేసినా సరే సింహాలు మౌనంగా ఉన్నాయి.
ఈ రోజున అట్టి విశ్వాసం మనందరిలో ప్రవహించునుగాక. ఇంకా మీకు జ్ఞాపకం చేయనా, ఇంకొక ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి. వాళ్ళ ముగ్గురు విశ్వాసం ఎలా ఉందో తెలుసా? 3:17 ఒక మాట అంటారు, మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. వాళ్ళ విశ్వాసం చూసారా? మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అని అన్నారా? మరొక మాట అంటారు, రాజా ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా, ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ మాట మనం అనగలుగుతామా? నా దేవుడు నాకు కార్యాన్ని చేసినా చేయకపోయినా నా దేవుని నేను సేవిస్తానని మనం అనగలిగితే విశ్వాసం నది మన ఇంట్లో ప్రవహించబోతుంది. ఆమెను చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం, వారు ఒకే ఒక తీర్మానంతో ఉన్నారు, రాజా మేము సేవించుచున్న దేవుడు సమర్థుడు, మేము సేవించుచున్న దేవుడు శక్తిమంతుడు, మేము సేవించుచున్న దేవుడు సర్వాధికారి, ఆయన మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్ని గుండంలోంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు. వారు చెప్పిన మాటను రాజు విని ఆశ్చర్యపోయాడండి. తర్వాత వాళ్ళు అన్న మాట ఎలా ఉందో తెలుసా? గౌరవం కూడా లేకుండా మాట్లాడారు, రాజా ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా సరే మేము మాత్రం మా దేవుని మాటను మీరలేము. ఆమె చెప్పండి. ఈ రోజున ఆ నిరీక్షణతో మన విశ్వాసం అనే నది ప్రవహించాలండి. అవసరాలు తీరితేనో, పని అయితేనో, లాభం వస్తేనో, ఇల్లు కడితేనో, పెళ్లి జరిగితేనో, లేకపోతే ఏదైనా పని అనుకున్నది అయితేనో విశ్వాసం కాదు. ప్రతిరోజు కూడా ఏది జరిగినా జరగకపోయినా నేను ఆత్మీయ జీవితంలో విశ్వాసంతో నేను అడుగులు ముందుకు వేస్తా. ఒక దినాన నా దేవుడు నా పట్ల కార్యాన్ని చేస్తాడని నిరీక్షణతో మన అడుగులు ముందుకు వేస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రారంభంలో ఏముంటుంది? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉంది. ఈ రోజున విశ్వాసం మనం చూడాలండి, విశ్వాస నేత్రాలతో చూడాలి ఏం చేయగలుగుతున్నామో, విశ్వాస నేత్రాలతో చూడాలి మన కుటుంబంలో ఏ కార్యం జరుగుతుందో, విశ్వాస నేత్రాలతో ప్రతిరోజు గమనించాలి. ఏముందండి, ఇక నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయిందని అనుకోకండి. అవిశ్వాసపు మాటలు మన నోట రాకుండా ప్రతిరోజు కూడా నోటితో ఒప్పుకోండి, నా దేవుడు విశ్వాసంలో కార్యాలు చేస్తాడని. విశ్వాసంతో ఒప్పుకోండి, నాకు ఈ పని అవుతుందని. విశ్వాసంతో ఒప్పుకోండి, నా ప్రార్థనలో శక్తి ఉందని. విశ్వాసంతో ఒప్పుకోండి, నేను మోకరిస్తే దేవుడి కార్యాన్ని చేస్తాడని. ఆ విధంగా మీరు ఎదురు చూడగలిగి విశ్వాసంతో అడుగులు వేయగలిగితే మీరు వాడిపోవటం, ఎండిపోవటం, మోడిబారిపోవటం కాదండి, ప్రతిరోజు మీ ఇల్లు పచ్చదనంతో నింపబడబోతుంది, మీ ఆత్మీయ జీవితం పచ్చదనంతో నింపబడబోతుంది. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో విశ్వాసులమే. విశ్వాసం ఊరేగుతుందా, అవిశ్వాసం వెంటాడుతుందా? మన నోట యాకపత్రం ఉంటుంది కదా, ఒక్క నోట నుంచియే ఆశీర్వచనం, ఒక్క నోట నుంచే శాపవచనం, ఒక్క నోట నుంచి దేవుడి కార్యాన్ని చేస్తాడంటాం, ఒక్క నోట నుంచి దేవుడి వల్ల ఏమవుతుంది అంటుంటాం. ఈ రోజున అవిశ్వాసం అనేది తొలగిపోవాలి. విశ్వాసం అనే నది ప్రవహించునుగాక, విశ్వాసం అనే నది ప్రవహించునుగాక. ఈరోజు నీ మాటలు వింటాను మనందరి జీవితంలో. అబ్రహాము విశ్వాసం ఎక్కడ తగ్గకుండా పరుగులు తీశాడండి, పునాదులు కలిగిన పట్టణం చూసేంతవరకు. ఈ రోజున ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని మనము చూసేంతవరకు కూడా ప్రతిరోజు విశ్వాసంతో, విశ్వాస వీరులుగా విశ్వాసం అనే నది ప్రవహించేటట్టుగా మన ఆత్మీయ జీవితం కొనసాగునుగాక. రెండో మాట మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనగా ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఆ శరాపులు ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతి ఒక్క శరాపు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ వారు ఏమంటున్నారు? ఇప్పుడు చదవండి ఆ మాట. సైన్యములకు అధిపతియగు యెహోవా
పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. మనము ప్రతిరోజు తోట పచ్చదనంతో ఉండాలి. సంఘం అనే తోట, కుటుంబం అనే తోట, వ్యక్తిగత జీవితం అనే తోట, ఆత్మీయ జీవితం అనే తోట పచ్చదనంతో నింపబడేటట్లుగా నది బయలుదేరాలి, నది ప్రవహించాలి, నది పారాలి. ఆ నదిలో విశ్వాసం అనే నది ప్రతిరోజు మీ ఇంట్లో, మీ కుటుంబంలో, సంఘంలో, పరిచర్యలో ఈ రోజు నుంచి ప్రవహించునుగాక. ఎలాంటి సమస్యలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఉపద్రవమైనా విశ్వాసాన్ని మర్చిపోకూడదు, విశ్వాసాన్ని వీడిపోకూడదు. దేవుడు నాకేం చేశాడు అనే మాట మన నోట రాకూడదు. ఎన్నోసార్లు మన జీవితం ఎన్నో కార్యాలు దేవుడు చేశాడండి. నాకు తెలిసి ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్కొక్క అద్భుతాలు దేవుడు జరిగించాడు. ఎందరో జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు నేను కూడా చెవులారా విన్న, కళ్ళారా చూసా. కానీ విశ్వాసాలు మనం ఎప్పుడు కూడా సన్నగిల్లిపోకూడదు, విశ్వాసంలో ఎక్కడ కూడా వెనుతిరగకూడదు, విశ్వాసంలో ఎక్కడ కూడా దిగజారిపోకూడదు. మనము విశ్వాస వీరులుగా అడుగులు ముందుకు వేసేవారిగా మన కుటుంబాల విశ్వాసం అనే నది ప్రవహించేటట్లుగా ప్రభువు మార్చునుగాక. రెండవ నదిని మనం చూస్తున్నాం. ఆ నది ఏంటంటే, అక్కడ దేవదూతలు ప్రతిరోజు గాన ప్రతిగానాలు చేస్తున్నాయి ప్రభువునకు. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. అంటే ఇది మీకు అర్థమయ్యేది నేను చెప్పేది ఏంటంటే, ఆరాధన అనే నది మన ఇంట్లో ప్రవహించాలి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆరాధన అంటే ఆదివారపు ఆరాధనగా నేను చెప్పేది, ఆదివారపు ఆరాధన గురించి కదా నేను మాట్లాడేది. ఆరాధన అంటే మన మనస్సులో ఎప్పుడు కూడా ఆరాధన అనే నది ప్రవహిస్తూనే 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 ఉండాలి. ఎలా ప్రవహిస్తుందండి? మందిరంలోకి వచ్చినప్పుడే కదా మేము ఆరాధన చేసేది అనుకోకండి. మన ఇంట్లో ఉన్నా, బండి మీద వెళ్తున్నా, పొలంలో ఉన్నా, కష్టపడుతున్నా, ఉద్యోగంలో ఉన్నా, మీ నోట ఎల్లప్పుడూ ఆరాధన గీతం ఉండునుగాక. అలా ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేసిన దేవదూతల వలె మీ నోట ప్రతిరోజు ఆరాధన పాట ఉండునుగాక. ఆరాధనతో మీ ఇల్లు నింపబడునుగాక. ఏమంటే చెబుతాకి బాగానే ఉంది, మాకు వింటాక బాగానే ఉంది, ఎలా వస్తుందండి మీరు అనుకోవచ్చు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. 47 మొదటి వచనం. మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పున ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఇక్కడ ఒక మందిరం కనబడుతుంది. మందిరంలో గడప క్రింద నుంచి ఏం ఉబుకుతున్నాయి చెప్పండి, గట్టిగా చెప్పండి. మందిరపు గడప క్రింద నుంచి నీళ్లు ఉబుకుతున్నాయి. ఆ నీళ్లు ఉబికి ఉబికి పారి పారి అవి ప్రవహించడం మొదలుపెట్టాయి. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు దేవుని సందులో ఆరాధించినప్పుడైనా, వ్యక్తిగతంగా మీరు పని చేసుకుంటున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడైనా ఒక నది ప్రవహిస్తుంది, ఆరాధన అనే నది. ఇక్కడ మీరు మందిరంలో ఆరాధన చేసినప్పుడు నది ప్రవహిస్తుంది కదా. ఆ మందిరపు గడప కింద నుంచి నీళ్లు పారడం మొదలు పెడితే ఆ నీళ్లు పారి 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 ఈ ఊరంతా తడుపునుగాక. మీరు ఇక్కడ ఆరాధన చేస్తుంటే మాకేం ఒరుగుద్దండి, ఇక్కడ ఆరాధన చేస్తే మాకేం జరుగుతుంది అనుకోకండి. మందిరపు గడప క్రింద నుంచి మీరు మందిరంలో చేసే ఆరాధన అనే నీరు ప్రవహించడం ప్రారంభించి మీ కుటుంబాలకు క్షేమం మాత్రమే కాదు, మీ వ్యక్తిగత జీవితాలకు క్షేమం మాత్రమే కాదు, మీరు నివాసం ఉంటున్న ఈ ఊరికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఈ ప్రాంతానికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆ ఆరాధన నది ద్వారా మీరు మాత్రం మేలు పొందుకోవడం కాదు, మీ ఊరంతా కూడా క్షేమాన్ని అనుభవించి దేవుని ప్రజలుగా, దేవుని జనాంగంగా రాకడ కొరకు సిద్ధపడగలిగిన వారిగా ప్రభువు సిద్ధపరచునుగాక. గడప క్రింద నుంచి నీరు బయలుదేరింది, గడప క్రింద నుంచి నీళ్లు ఉబుకడం ప్రారంభించాయి. ఆ ఉబుకని నీళ్లు కొంచెం ముందుకు వెళ్ళాక 7వ వచనం 8వ వచనం చదవండి, ఏం జరిగిందో.
అప్పుడు ఆయన వారితో ఇట్లనెను, పారి సముద్రంలో ఈ నీళ్లు మందిరపు గుమ్మంలోంచి వెళ్ళిన నీళ్లు పడితే ఆ సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా మార్చబడిపోతున్నాయి. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి, మరొకసారి ఆమెను చెప్పండి. ఇక్కడ ఆరాధన చేసిన నదిలో నుంచి ప్రవహించిన నీరు, సముద్రం అంటే లోకం. లోకం ఎంతసేపు వ్యతిరేకాలు, సమస్యలు, గొడవలు. మీరు కూడా భక్తి చేస్తున్నారా, మీరు కూడా మందిరానికి వెళ్తున్నారా, మీరు కూడా ప్రార్థన చేస్తున్నారా అని మిమ్మల్ని అనొచ్చు. కానీ సముద్రం లాగా ఉన్నటువంటి వారిలోకి మీరు ఇక్కడ చేసే ఆరాధనలో వచ్చి ప్రవహించే నీరు వెళితే ఆ సముద్రంలో నీళ్ళు ఎలా మార్చబడబోతున్నాయి అంట? గట్టిగా చెప్పండి, మంచి నీళ్లుగా మార్చబడబోతున్నాయి. గట్టిగా ఆమె చెప్పండి. ఇప్పటి వరకు ఒకవేళ వ్యతిరేకతలు కలిగిన వారు ఉన్నా, తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నా, మిమ్మల్ని ఒకవేళ దూషించిన వారు ఉన్నా, మిమ్మల్ని ఒకవేళ హేళన చేసిన వారు ఉన్నా, వారందరూ కూడా మీరు దేవుని సందులో చేస్తున్న ఆరాధన ఆ నీరు ప్రవహిస్తుండగా ఇది మొదలుకొని వాళ్ళందరూ కూడా మీకు సహాయం చేసే వాళ్ళుగా మార్చబడుదురుగాక, వాళ్ళు మంచి నీళ్లుగా మార్చబడుదురుగాక. ప్రతిరోజు కూడా మీరు ఈ మాటలు మర్చిపోవద్దు. మీరు ఆరాధన చేసినప్పుడల్లా మీరు ఒకటి అనుకోండి, అయ్యా నీ సన్నిధిలో నేను ఆరాధన చేస్తున్నా, ఏదో ఎవరో చూస్తారనో ఎవరో మెచ్చుకుంటారనో కాదు. ఇక్కడి నుంచి ఒక నది బయలుదేరాలి, ఈ మందిరం నుంచి ఒక నది బయలుదేరాలి, ఈ మందిరం నుంచి ఒక నీరు ప్రవహించాలి, మా ఊరంతా కూడా మంచి నీరుగా మార్చబడాలి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం అలా మనం మార్చబడగలిగితేనంట. కొంచెం ముందుకు వెళ్ళి చదవండి, కొంచెం ముందుకు వెళ్ళి చదవండి. 8 తర్వాత దిగిన తర్వాత అవన్నీ మంచినీళ్ళుగా మార్చబడ్డాయి. కొంచెం ముందుకు వెళ్తే నేను చెప్తాను వినండి. నెల నెల పూత, నెల నెల కాయలు, నెల నెల సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. ఆరాధన నది ప్రవహిస్తే మీ చేసే ప్రతి పనిలో నెల నెల దేవుడు సమృద్ధిని ఇస్తాడు. ఆమెను చెప్పండి. నెల నెల మీ జీవనోపాధిని దేవుడు దీవిస్తాడు. ఆమెను చెప్పండి. మీకెక్కడ లోటు లేకుండా, ఎక్కడ కొరత లేకుండా ఆరాధన నది ద్వారా, అక్కడ కింద రాస్తుంది, మీరు తర్వాత చదువుకోండి, నెల నెలా పోత, నెల నెలా కాపు, ఆ మంచి నీళ్లుగా మార్చబడిన ప్రాంతంలో నుంచి మీరు నెల నెల సమృద్ధి కలిగిన వారిగా మార్చబడుదురుగాక. సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదా, ఈ నెల బాగోలేదు అనే మాట ఉండదు. ఈ నెల నాకు అనారోగ్యం వచ్చింది, లేదా పంట పండలేదు, నాకు ఉద్యోగంలో సరిగా జీతం రాలేదనే మాట ఉండదు. నెల నెల సమృద్ధి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆరాధన నది ప్రవహిస్తే ఆ ఆరాధన నది ద్వారా నీ కుటుంబంలో నీవు ఊహించని కార్యాలు ప్రభు నీ కొరకు జరిగించునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం మొట్టమొదటి ఏ నది ప్రవహించాలి? గట్టిగా చెప్పండి అందరూ. రెండవది ఏ నది ప్రవహించాలి? ఇప్పుడు మూడో నది మీకు చూపిస్తాను చూడండి. విలాప గ్రంథం, సమయం అయిపోతుంది చెప్తాను చూడండి. విలాప గ్రంథం 2వ అధ్యాయం 19 వచ్చిన చూడండి ఒకసారి త్వరగా. పేజీ నెంబర్ 682. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఏం చేయాలి? ఇంకెవరు తీలేదా? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. గట్టిగా ఆమెను చెప్పండి. మరొకసారి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టాలి. గట్టిగా ఆమెను చెప్పండి. రేయి మొదటి జాము అంటే ఎప్పుడు చెప్పండి? రేయి మొదటి జాము అంటే ఎప్పుడండి? ఒక రాత్రికి 4 జాములు ఉంటాయి. 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 నుంచి 12 వరకు రెండో జాము, 12 నుంచి 3 వరకు మూడో జాము, 3 నుంచి 6 వరకు 4గో జాము. యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యుల దగ్గరికి వచ్చిన 4గో జామున వచ్చారు కదా, తెల్లవారుజామున. ఇక్కడ మీరు గమనిస్తే రేయి మొదటి జామున నీవేం చేయాలంట? విలాప గ్రంథం 2వ అధ్యాయం 19 వచ్చిన రాసింది కదండి. నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, రేయి మొదటి జాము అంటే ఎప్పుడు? అర్థం కాలేదా? 6 గంటల నుంచి 9 గంటల వరకు రేయి మొదటి జాము. అప్పుడు నీవు మొర్ర పెట్టాలి. మరి ఎప్పుడు మొర్ర పెడుతున్నారు మీరు?
ఈ నది ప్రవహించాలి. ప్రార్థన అనే నది, మొర్రపెట్టే నది, విజ్ఞాపన చేసే నది, ఉపవాసం అనే నది, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రవాహం అనే నది ప్రవహిస్తే కదా మీ కుటుంబాలకు క్షేమం. ప్రతిరోజు నీవు లేచి మొర్ర పెడుతున్నావా? మొర్ర పెడుతున్నానండి, రోజుకు 3 సార్లు మొర్ర పెడుతున్నా. ఎప్పుడెప్పుడు మొర్ర పెడుతున్నావమ్మా? పొద్దున్నే లెగ్గానే టిఫిన్ తినేటప్పుడు ఒకసారి ప్రార్థన చేసుకుని మొర్ర పెడతానండి. తిన్నటువంటి ఆ డజన్ ఇడ్లీ మిగిలినవన్నీ టిఫిన్ అంతా చక్కగా అరుగుదవ్వాలని ఒక మొర్ర పెడతా. మరలా ఎప్పుడు మొర్ర పెడతావు? మధ్యాహ్నం. బాగా చెప్తున్నారు మీరు. ఇప్పుడు దాకా కొన్ని మాటలు చెప్పలేదు, ఇది కరెక్ట్గా చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసేప్పుడు ఒకసారి మొర్ర పెడతానండి. మరలా రాత్రికి 3 పూటలు మొర్ర పెడతానండి. నేను ప్రతిరోజు దానియేలు ప్రార్థనే చేస్తా అని అనుకుంటున్నాం. కానీ మనం మొర్ర పెట్టాల్సింది ఎలా మొర్ర పెట్టాలి? ఇప్పుడు తీసిన వారు చదవండి. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభువు సన్నిధిని నీ హృదయాన్ని నీవు కుమ్మరించడం మొదలు పెట్టాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. కుమ్మరిస్తే ఏం జరుగుతుంది? హన్నా దేవుని సన్నిధికి వెళ్ళింది, నీళ్లు కుమ్మరించేట్లుగా హృదయాన్ని కుమ్మరించింది, కన్నీటితో వెళ్ళింది, కన్నీటితో మందిరం అంతా తడుపుతుంది. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చింది. అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పలా. ఆయన కూర్చుని ఉంటే ఆయన పాదాలను కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతో తుడుస్తుంది, ముద్దాడుతుంది. వారి జీవితాల ప్రభు కార్యాలు చేశాడు. ఈ రోజున నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెడుతున్నావా? అయ్యా మాకెక్కడ కుదురుతుంది? 6 నుంచి 9 వరకు అంటే మాకు అంత బిజీ షెడ్యూల్. ఇంట్లో వంటమనే చేసుకోమంటావా? వచ్చే సీరియల్లే చూడమంటావా? లేకపోతే ఏమి పనులు చేసుకోమంటావు? మొర్ర పెట్టడానికి ఎక్కడుందయ్యా? అంతా మా పనులన్నీ అయిపోయిన తర్వాత కుటుంబం అందరం చక్కగా కూర్చొని భోజనం చేసిన తర్వాత మంచం దగ్గరికి వెళ్ళి అప్పుడు కాసేపు మొర్ర పెడతాం. రోజంతా కాపాడావు, పగలంతా కంచె వేసి కాపాడావు, రాత్రంతా కూడా నా మంచం చుట్టూ నీ సెరూపుల్ని కెరాబుల్ని నీకున్నటువంటి దేవదూతల సైన్యం అంతా నీ కావలకి పెట్టి ఇక వాళ్ళు కూడా చాలరనుకుంటే నువ్వే ఒక లాఠీకర పట్టుకుని గోర్ఖాలాగా నా ఇంటి చుట్టూ తిరుగు అని మొర్ర పెడతామా? ఈ రోజున దేవుని సందులో మొర్ర పెట్టాలి. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఉపవాస ప్రార్థనలు ప్రతి నెల జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థనలు చాలా ప్రాముఖ్యం. ఉపవాస ప్రార్థనల ద్వారా ఉద్యోగం రగులుతుంది. ఉపవాస ప్రార్థనల ద్వారా జరగవనుకున్న కార్యాలు జరుగుతాయి. ఉపవాస ప్రార్థనల ద్వారా స్వస్థతలు కనపరచబడతాయి. ఉపవాస ప్రార్థనల ద్వారా నీ కుటుంబానికి సంఘానికి క్షేమం. ఇక్కడికి వచ్చి మొర్ర పెట్టకపోతే, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయకపోతే, ఇక్కడికి వచ్చి రోధించకపోతే, కన్నీరు కాచకపోతే ఉపయోగం ఏముంది? ప్రార్థన అనే నది ప్రవహిస్తుందా? నీ ఇంట్లో ప్రార్థన అనే నది పొంగుతుందా? ప్రార్థన అనే నది ప్రవహిస్తే ప్రతిరోజు ప్రతి క్షణం నీ ఇల్లు ఒక ప్రాకారంగా మార్చబడబోతుంది. ఆమేన్ చెప్పండి. ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో చెప్పనా? కుటుంబ ప్రార్థన చేసుకోకుండా భోజనం చేయకూడదండి. ఈ రోజుకు కూడా కుటుంబ ప్రార్థన లేకుండా మేము భోజనం చేయం. కుటుంబ ప్రార్థన అందరం ఒకవేళ నలుగురు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా ఎవరైనా ఇంట్లో కూర్చొని కుటుంబ ప్రార్థన చేయాల్సిందే. ఆ కుటుంబ ప్రార్థనే క్షేమం అండి మన కుటుంబానికి. కుటుంబ ప్రార్థనే కంచే. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఇలాగేనంట కొందరు ఎడారి ప్రాంతంలో బయలుదేరి వెళ్తున్నారు. ఒంటెలను, సామాగ్రిని, వాళ్ళ దగ్గర ఉన్న సంపదను, వస్త్రాలను, వస్తువులు అన్నింటినీ జాగ్రత్త చేసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళకి ప్రారంభంలో ఒక మాట వినబడింది. అయ్యా మీరు ఎడారిలో వెళ్తున్నారు, జాగ్రత్త, దోచుకునే వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మీ దగ్గర వస్తువులు, వస్త్రాలు, సంపద ఉందని తెలిస్తే మీ ప్రాణాలకు ప్రమాదం కావచ్చు అని చెప్తే మాట వినబడింది. ఎంతైనా ప్రమాదం ఉందంటే ఎవరికైనా భయమే కదండి. పగలంతా ప్రయాణం చేశారు. రాత్రి ఒక చోట అందరూ కూడుకొని ఇక్కడ ఉందాం, ఈ పూటకి రాత్రి ప్రయాణం చేయడం మనకు అంత మంచిది కాదు, ఇక్కడ మనం విశ్రాంతి తీసుకొని తెల్లవారిలాగా మళ్ళీ బయలుదేరదాం అనుకుంటే వీరిని కొందరు దొంగలు వెంబడిస్తూ వచ్చారు. వీళ్ళు ఎక్కడ బస చేస్తారో, వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో వాళ్ళని కొట్టైనా చంపైనా దోచుకుందామని కొందరు వెంబడిస్తే వాళ్ళు ఒక చోట బస చేసేటప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళందరూ కూడా ఇదిగో మన దేవుడు మనకి కంచె వేయాలి, మన దేవుడు మనకి ప్రాకారం ఇవ్వాలి, మన దేవుడు మనకి భద్రతను ఇవ్వాలి, అందరం ఒకసారి ప్రార్థన చేసుకుందామని చేతులు పట్టుకుని కలిసి ఐక్యపడి, అయ్యా ఇదిగో ఎడారిలో ఉన్నాం, మాకు క్షేమాన్ని ఇవ్వవా, ఎడారిలో ఉన్నా మాకు సురక్షితాన్ని ఇవ్వవా,
ఏ దొంగల బెడద, ఏ ఆపద మాకు కలగకుండా కంచె వేయవా అని ప్రార్థన చేసుకొని వాళ్ళు తర్వాత భోజనం చేసి పడుకున్నారు. చేసుకున్న చిన్న ప్రార్థనే, వాళ్ళు కలిసి ఐక్యపడి చేసుకున్నారు. సమస్య పరిష్కరించబడాలి, ప్రమాదం రాకుండా ఉండాలని. ప్రభువు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆ రాత్రి వాళ్ళు పడుకున్న ఆ స్థలమంతా దేవుడు ఒక గోడని కట్టాడు. ఆమెను చెప్పండి. వెంబడొచ్చిన దొంగలు ఉన్నారు కదా, వాళ్ళు ఎలాగైనా సరే వీళ్ళని దోచుకోవాలని చెప్పి అక్కడికి వస్తే చుట్టూ గోడ ఉంది, మొత్తం తిరుగుతున్నారు, లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఇలా అవుతుంది ఏంటని చెప్పి రాత్రంతా వాళ్ళు గోడ చుట్టూ తిరగడం సరిపోయింది. ఎరికో గోడ చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు తిరిగినట్టు ఆ గోడ చుట్టూ తిరుగుతూ తెల్లారిపోతుందని చెప్పి వెళ్ళిపోయారు. మరలా వీళ్ళు లేచారు, ప్రయాణం మొదలు పెట్టుకున్నారు. మరలా రెండో రోజు రాత్రి కూడా ఇలాగే జరిగింది. మరలా మూడో రోజు పగల ప్రయాణం చేశారు. మరలా రాత్రి అలాగే జరిగి వాళ్ళు మరలా అనుకున్నారంట ప్రార్థన చేసుకునే ముందు, అరే మనం దొంగలు ఉంటారు, ప్రమాదం ఉంటుంది, కష్టం ఉంటుంది, మన ప్రాణాలకు ఆపద ఉంటుందని కదా అంతగా మనం ఏడ్చేడ్చి ప్రార్థన చేసి గొలుసుగట్టుగా ప్రార్థన చేసి ప్రాకారం ఏర్పరచు అని ప్రార్థన చేసాం. 3 రోజు వచ్చాం, ఇప్పుడు 2 రాత్రులు గడిచిపోయి. దొంగలుంటే ఈ పాటికి మన దగ్గరికి వచ్చేవాళ్లేగా, దొంగలుంటే మనకి ఏదైనా నష్టం కలిగేదేగా, దొంగలుంటే మనకి ఏదైనా ప్రాణానికి ఆపద వచ్చేదే కదా. వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఉత్తి మాటలు, వాళ్ళు చెప్పినవన్నీ సొత్త అబద్ధాలు. దొంగలు లేరు, ఎవరు లేరు. కనుక ఈ రాత్రి మనం అంతగా ఏం చేసుకోక్కర్లేదు, చెప్పండి గట్టిగా, అంతగా మనం ఏడ్చి కన్నీరు పెట్టి ప్రార్థన చేసుకోక్కర్లా. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? సమస్యలుంటే ప్రార్థన చేసుకోవాలి, కష్టాలుంటే ప్రార్థన చేసుకోవాలి. లేదా మన సేవకుడికి ఫోన్ చేసి, అయ్యా ఈ కష్టంలో ఉన్న ప్రార్థన చేయి, అవసరత మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, మేము మాత్రం 3 పూటల తిని ఇంట్లో కూర్చుంటాం అని ప్రార్థన చేయమంటాం. కానీ మీ సేవకులు చేస్తారు. అయితే నేను చెప్పే మాట ఏంటి తెలుసా? కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన, కడుపు నొప్పి వచ్చినప్పుడు ప్రార్థన, ఏదైనా మన మీదకి శత్రువు వచ్చి మీద పడినప్పుడు ప్రార్థన కాదు. ప్రతిరోజు శత్రువు రాకుండా మన ఇంటికి ప్రాకారాన్ని ఏర్పరచుకునే ప్రార్థన కవచాన్ని మీరు సిద్ధపరచుకుందురుగాక. వాళ్ళందరూ అనుకుంటున్నారంట మనం అంతగా ప్రార్థన చేయక్కర్లా, శత్రువు వస్తే ప్రార్థన చేయాలరా. 2 రోజులు గడిచిపోయిన దొంగలుంటే వచ్చేవాళ్లేగా, ఇంకేం వస్తారులే, అయినా సరే ఒక చిన్న ప్రార్థన చేసుకుందని చెప్పి ఒక ప్రార్థన చేసుకుని పడుకున్నారు. పడుకోగానే దేవుడు మరలా గోడ కట్టాడు, కానీ ఆ గోడకు ఒక రంధ్రం పెట్టాడు. రాడే వచ్చారు, గోడ చుట్టూ తిరుగుతుంటే రంధ్రం కనపడింది, లోపలికి వచ్చారు. వాళ్ళందరి మెడల మీద కత్తులు పెట్టి వాళ్ళని లేపితే వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణభయంతో గడగడలాడిపోతుంటే వాళ్ళు అంటున్నారంట, ఇదిగో మిమ్మల్ని ఏం చంపం, మీ దగ్గర వస్తువులు కూడా మేము తీసుకెళ్ళాం, కానీ మాకు ఒక రహస్యం తెలియాలి. రాత్రికి రాత్రి గోడలా కడుతున్నారు, తెల్లారిసరికి గోడను ఏం చేస్తున్నారు? ఆ మాట చెప్పగానే ఒక్కసారిగా వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. ఈ రోజున మనం క్షేమంగా ఉంటున్నాం, సురక్షితంగా ఉంటున్నాం అని అనుకుంటున్నాం. ఒకవేళ ప్రార్థన చేసుకోకపోయినా ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రతి సేవకులు ప్రతిరోజు ఆ కుటుంబాలను ఎత్తిబట్టి ప్రార్థన చేస్తారండి. అందువల్లే మనకి క్షేమం కలుగుతుంది, అందువల్లే మనకి సురక్షితం కలుగుతుంది, అందువల్లే మనం కాపాడబడుతున్నాం. ఒకవేళ మన ఇంట్లోకి శత్రువు చొరబడాలని ఎంతసేపు, శత్రువు ఒకవేళ కుటుంబాన్ని గడగడలాడించి అల్లాకల్లం చేయాలంటే ఎంతసేపు, శత్రువు ఒకవేళ కుటుంబంలో చొరబడి సమాధానం పోగొడతాడు, కష్టపడి నిలవకుండా చేస్తాడు, అప్పుల పాలు చేసేస్తాడు, ఆర్థిక ఇబ్బందుల పాలు చేస్తుంటాడు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇంట్లో ఏమి లేదు. అందరు చెప్పరే, ప్రార్థన లేకపోతే శత్రువు చొరబడుతున్నాడు. అందుకే కుటుంబ ప్రార్థన నది నీ ఇంట్లో ప్రవహించాలి, ప్రార్థన నది పొంగాలి. రేయి మొదటి జామున నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ కలిగిన సమస్తం కోసం మొర్రబెడుతున్నావా? దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి, అయ్యా నా జీవితంలో ఈ నది ప్రవహించాలి, నా జీవితంలో ఈ నది ప్రవహించాలి, నా జీవితంలో ఈ నది ప్రవహించాలి. ప్రార్థన నది నా కుటుంబంలో పొంగేటట్లుగా నేను ప్రతిరోజు కూడా విశ్వాసముతో, ఆరాధనతో, ప్రార్థనతో నదులు ప్రవహించే వ్యక్తిగా నేను మార్చబడతాను. ఆమెను చెప్పండి. ఈ రోజున అట్టి మనస్సు, అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక. మరొక నది ఉంది కదా, 4వ నది, ఆ మధ్యన కూడా చూపిస్తాను చూడండి. యోవేలు ప్రవచన గ్రంథం చివరిగా మాట చూసి ప్రార్థన చేసుకుని చూడండి. 3వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమందు పర్వతంలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును,
యూదా నదులన్నిటిలో నుంచి నీళ్లు పారును. అందరూ జాగ్రత్తగా వినండి. నీళ్లు పారును, నీటి ఓట. ఈ మాట అందరు జాగ్రత్తగా వినండి. యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయలో తడుపుతుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మన కుటుంబాలు, దేవుడు మనకి ఇచ్చినటువంటి సంఘం, తోట పచ్చదనంతో ఉండాలంటే మొదటి నది ఏ నది ఉండాలి? కొంచెం. రెండోది, మూడవ నది, ఈ చివరి నది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే నది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ పరిశుద్ధాత్మ అనే నది ఎలా ప్రవహిస్తుందో తెలుసా? మరొకసారి ఆ మాట చదవండి అమ్మా. 3:18. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నుండి నీళ్లు పారును. ఆ నీటి ఓట ఉబికి 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 యెహోవా మందిరంలో నుంచి ఉబికి పారి షిత్తీము లోయను తడుపుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా మందిరంలో నుంచి ఓట బయలుదేరింది. ఆ బయలుదేరిన ఓట ఉబుకుతుంది, బయలుదేరిన ఓట పారుతుంది. ఎక్కడికి వచ్చి పడింది? ఆఖరికి షిత్తీము లోయ అంటే చెప్పండి. షిత్తీము లోయ అంటే చెప్పండి. తుమ్మ చెట్ల లోయ. యెహోవా మందిరం నుంచి పారిన నీరు తుమ్మ చెట్లను తడుపుతుంది. ఉబికి 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 పారి 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 ఆ నీరు వచ్చి ఆ తుమ్మ చెట్లను లోయను తడపగానే తుమ్మ చెట్ల లోయ జల్దలు లోయగా మార్చబడింది. ఆమేన్ చెప్పండి. ఈ రోజున తుమ్మ చెట్ల అనుభవం అందరూ తెలుసు కదా. మనం ఒకప్పుడు తుమ్మ చెట్టుమేగా. ఎవరినైనా సరే గాయపరిచే స్వభావం, ఎవరైనా సరే బాధ పెట్టే స్వభావం. ఆ తుమ్మ చెట్టు నీడ దగ్గరికి వెళ్ళి ఎవరైనా మంచం వేసుకొని కాసేపు పడుకొని విశ్రాంతి తీసుకుంటారా? తుమ్మ చెట్టు నీడను చకచక ఎక్కగలుగుతారా? లేదా తుమ్మ చెట్టు నీడ మీద ఆ తుమ్మ చెట్టు ఎక్కి ఏమైనా కాయలు కోసుకుంటే అవకాశం ఉందా? అలాంటి పరిస్థితులు ఉన్న తుమ్మ చెట్టట ఒకరోజు బాధపడుతుందంట. అయ్యో, అన్ని చెట్లని అందరూ వాడుతున్నారే, నన్ను ఎవరు వాడట్లేదే అని బాధపడుతుంటుంటే ప్రభు ఆ తుమ్మ చెట్టుని చూసి కనికరించి, ఇదిగో నిన్ను నేను నా మందిరంలో పనికొచ్చే పరికరంగా మారుస్తా. ఆమేన్ చెప్పండి. ఒకప్పుడు నీవు నేను ఎవరో తెలుసా? తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు స్వభావం, తుమ్మ చెట్టు బుద్ధులు, తుమ్మ చెట్లు ఆలోచనలు, తుమ్మ చెట్టు మనసులు. ఎంతసేపు ఒకరు పచ్చగా ఉన్నారా? వారం లేని తనం తుమ్మ చెట్టు. ఒకరొక బండి కొన్నారా? అసూయ తుమ్మ చెట్టు. ఒకవేళ ఒక సంఘం విస్తరిస్తుందా? అతిశయించలేని తనం తుమ్మ చెట్టు. ఈ తుమ్మ చెట్టు అంట ఒక రోజున ఎవ్వరు వాడకపోయినా సరే దేవుని మందిరంలో ధూపవేదికగా, దేవుని మందిరంలో నిబంధన మందసముగా, దేవుని మందిరములో సన్నిధి రొట్టెల బల్లగా, దేవుని మందిరములో బలిపీఠముగా వాడబడడానికి తుమ్మ చెట్టును దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఒకప్పుడు శాపంలో ఉన్నాం, ఒకప్పుడు ఒంటరితనంలో ఉన్నాం. ఈ రోజున మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఈ రోజున మనకు ఒక ఆత్మీయ తల్లిదండ్రులను ఇచ్చాడు. ఈ రోజున మన కొరకు ప్రార్థించే సహోదర సహోదరులు ఇచ్చాడు. ఈ రోజున ఈ తుమ్మ చెట్టు యెహోవా మందిరంలో నుంచి పారిన నీరు, యెహోవా మందిరంలో నుంచి ఉబికిన నీరు ద్వారా జల్లరు చెట్టుగా, అంటే యాపిల్ చెట్టుగా మీరు మార్చబడ్డారు. ఆమేన్ చెప్పండి. మాధుర్యం ఇచ్చే చెట్టుగా మార్చబడ్డారు. ఆమేన్ చెప్పండి. దేవుని సందులో ప్రతిరోజు కూడా నా బ్రతుకు ఇలా అయిపోయింది, నా కష్టం వచ్చింది, నాకు ఇలా అయిపోయింది అని చెప్పి అనుకోకండి. మీరు దేవుని సందులో పనికొచ్చే పాత్రలుగా మార్చబడుదురుగాక, దేవునికి ఉపయోగకరమైనటువంటి వారిగా మార్చబడుదురుగాక. ఈ మందిరంలో నుంచి అనేకులు సేవకులుగా లేపబడుదురుగాక, ఈ మందిరం నుంచి పరిచయం చేసేవారు లేపబడుదురుగాక. ఈ ప్రాంతమంతా కదిలించబడి విస్తరించే సంఘముగా మార్చబడునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఈ నదులు ప్రవహించాలి. ఈ నదులు ప్రతిరోజు ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ఈ నదులు ప్రవహించాలి. ఏ నదులవి? మొదటిది ఆ నది ప్రవహించాలి. రెండవది, మూడవ నది,
4వ నది చివరికి ఏ నది అది? ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత నీవు కప్పబెడితే, ఒకప్పుడు మామూలు దేహంతో ఉన్నావు, ఒకప్పుడు పాపం అనే దేహంతో ఉన్నావు. ఎప్పుడైతే యేసు రక్తం ద్వారా నీటిలో తిరిగి జన్మించావో ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీకు కవచంగా ఉన్నాడు. నిన్ను ప్రతిరోజు కాపాడుతున్నాడు. తుమ్మ చెట్టు స్వభావం బయటికి రానివ్వడు. తుమ్మ చెట్టు స్వభావం మాట రానివ్వడు. తుమ్మ చెట్టు స్వభావం చూపు రానివ్వడు. తుమ్మ చెట్టు స్వభావం ఆలోచనలు రానివ్వడు. దేవుడు ప్రతిరోజు నిన్ను పరిశుద్ధాత్మతో కప్పునుగాక, పరిశుద్ధాత్మతో ప్రభు నిన్ను నింపునుగాక. మందిరంలో నిబంధన మందసంగా ఉన్నటువంటి తుమ్మ చెట్టుగా కనబడట్లా. దానికి కారణం మేలిమి బంగారంతో పొదిగారు. ధూపవేదిక తుమ్మ చెట్టుగా కనబడట్లా. దానికి కారణం మేలిమి బంగారంతో పొదిగారు. సన్నిధి రొట్టెల బళ్ళైనా, దహన బలిపీఠంగా అక్కడ ఉన్నటువంటి ఆ బలిపీఠమైనా తుమ్మ కర్రగా ఇక కనబడట్లా. దానికి కారణం మేలిమి బంగారుతో పొదిగారు. ఈ రోజున నీవు నేను తుమ్మ చెట్టుగా కనబడుకోకుండా ఉన్నామంటే దానికి కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రతిరోజు నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు నిన్ను తాకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు నిన్ను సరి చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు నిన్ను దిద్దుతున్నాడు. ఈ రోజున ఆ అనుభవంలోకి మనం రాగలిగితే, ఒకప్పుడు లోకంలో పాపంలో నా గురించి అయ్యగారు చాలా మాటలు చెప్పారు కదా, ఎందుకు పనికిరాని జీవితం. లోకంలో తండ్రి చనిపోయి చదువు 8వ తరగతిలో ఆపేసి మంగళగిరి హాస్పిటల్లో 6 నెలలు ఉంటూ, నిడమరలో ఒకళ్ళ ఇంట్లో ఉండి ప్రతిరోజు మంగళగిరి వెళ్ళి ఆ పట్టుకి రంగులు అల్లేది ఆ పనిలో, అక్కడ పొయ్యి దగ్గర ప్రతిరోజు ఆ ఓక పొయ్యి దగ్గర కొడితే రోజంతా కష్టపడితే 20 రూపాయలు ఇచ్చేవాడు. అవి 6 నెలలు కష్టపడి హాస్పిటల్లో మా అమ్మకి ఇచ్చాను. అలా ప్రతిరోజు ఒక్కొక్క పని హాస్పిటల్ నుంచి వెళ్ళిన తర్వాత నాగా చనిపోతే ఇక ఏదో ఒక పని అని, ఆ పని అని, ఈ పని అని, ఒక్క పని అని కాదు, ఎన్నో పనులు. ఆఖరికి పెట్రోల్ బంకులో జాయిన్ అయిన తర్వాత నా బ్రతుకుని దేవుడు మార్చాడు. ఆ పెట్రోల్ బంకులో నేను కనుక జాయిన్ అవ్వకపోతే తుమ్మ చెట్టు లాగానే ఉండేది. పెట్రోల్ బంకులో కనుక నేను వెళ్ళకపోతే ఈ తుమ్మ చెట్టు ఎవరికి ఉపయోగకరంగా ఉండేది కాదు. ఆ పెట్రోల్ బంకులో కనుక నేను జాయిన్ అవ్వడానికి దేవుడు నడిపించకపోతే తుమ్మ చెట్టు అలాగే ఉండేది. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, చిన్నతనం నుంచి తండ్రి లేకపోయినా తల్లి మీద ఒకవేళ ఆధారపడుతూ మేమిద్దరం ఏదో పని చేసుకుంటూ అప్పులు పాలైపోయి అప్పులు తీర్చుకునే పరిస్థితిలో ఉన్నా, ఆ బంకులోకి జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిరీక్షణ గారి ద్వారా ప్రతిరోజు ఆ ఇంట్లో ఉన్న అమ్మ నిర్మలమ్మ ఒక బిడ్డలాగా, నన్ను కన్న బిడ్డలాగా చూసి, అరే దేవుడిని నమ్ముకోరా, దేవుడి కార్యాన్ని చేస్తాడు. ప్రతిరోజు నాకు దేవుని గురించి చెప్తా ఉంటే నేను ఎక్కువ అక్కడే ఉండేవాడిని. ప్రతిరోజు సరే అని అనేవాడిని. కానీ 97 సంవత్సరాల బంకులో జాయిన్ అయ్యా. 2001 వరకు నేను మందిరానికి వెళ్ళడం కానీ, దేవుని నమ్ముకోవడం కానీ ఏమి చేయలే. అలాగే నా జీవితం కొనసాగించుకుంటా ఉన్నా. 2001లో ఇందాక ఆరాధనలు పాడుకున్నాం కదా, కృపాసత్య సంపూర్ణుడా, ఆ పాట గుడారాలకు వెళ్ళొచ్చి వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు మోగుతానుండేది. ఆ పాట విని 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 మనసులో పడిపోయి, ఒకరోజు ఆయనకి క్యారేజీ తేవాలని చెప్పి ఇంటికి వెళ్ళి శనివారం క్యారేజీ తీసుకుని వస్తూ ఇంకొక అన్నున్నాడు, నానన్నని, ఆయన మందిరం దగ్గర దించడానికి సైకిల్ మీద వెళితే అక్కడ ఆ రోజున ఆరాధన జరుగుతుంది. కృపాసత్య సంపూర్ణుడా అనే పాట ఆరాధన. అది ఆరాధన కూడా నాకు తెలియదు. అక్కడ నిలబడి నాకు తెలియకోకుండానే పరిశుద్ధాత్మ చేత నింపబడిపోయి అక్కడ నేను చాలాసేపు నాకు తెలియకుండా ఉండిపోయాను. తర్వాత ఎవరో నన్ను కదిల్చి ఏంటి ఇక్కడ ఉన్నావు అని అంటే అప్పుడు మెలకు వచ్చి అక్కడి నుంచి మా బంకులకు వెళ్ళి ఆ రోజు అమ్మకి చెబితే తర్వాత రోజున, అరే దేవుడు నిన్ను దర్శించాడురా, మందిరానికి రారా, దేవుడి కార్యాన్ని చేస్తాడురా, నీ బ్రతుకును మారుస్తాడురా, నీ పరిస్థితిని మారుస్తాడురా అని అమ్మ ఎన్నో మాటలు చెప్పగా ఇంచుమించు 97 నుంచి 2001 వరకు చెప్పిన మాటలన్నీ నా మనసులో ఉండి ఆ సంవత్సరం మరలా ఏప్రిల్లో మీటింగులు పెడితే ఆ మీటింగులకు వెళ్ళి అప్పటి నుంచి ప్రార్థనకు వెళ్ళటం, 2001లో రక్షణ పొందటం, ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా 2003లో వివాహం జరిగించటం, 2007లో సేవా పిలుపుకు దేవుడు పిలవటం, ఇవన్నీ జరిగితే 2007లో పిలిస్తే 10 సంవత్సరాల పాటు నా వల్ల కాదు, నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, నలుగురిలో మాట్లాడడం రాదు. ఒక మాట చెప్పనా, ఎవరికైనా బాగోక వాళ్ళని పలకరించడానికి వెళితే ఆ పలకరించే వ్యక్తి దగ్గర ఎవరిని ఉంటేనే గుమ్మం బయటే ఉండేవాడిని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించి వచ్చేసేవాడిని. అంత భయం. మాట్లాడడం చేత కాదు, ప్రార్థన చేత కాదు, పరిచర్య చేయడం చేత కాదు, సేవ అంటే తెలియదు. 2007లో దేవుడు దర్శిస్తే వెనకడుగేసి నా వల్ల కాదు, నేనేమి ఎవరిని మోసం చేయట్లేదుగా, విశ్వాసంగా ఉంటున్నా, కష్టపడుతున్నా,
వచ్చిన దాంట్లో నమ్మకంగా దశమంగా తీసిన దశమంగా ఇంక ఎక్కువ ఇస్తున్నాను కదా అని అనుకునేవాడిని. కానీ దేవుడు దర్శించి 2016లో చివరి నెలలోకి వచ్చేసరికి నా వెన్నులో బలహీనత, కదలలేకపోయాడిని, నిలబడలేకపోయాడు. దానికి ముందు జరిగిన ఇంకొక మాట ఏంటంటే, బంకులో 97లో నేను జాయిన్ అయినాను కదా, 2016 వరకు అదే బంకులో ఉన్నా. అదే బంకులో ఉంటే ఎన్నోసార్లు మా పాస్టర్ గారికి చూపించి, దేవుడు ఇదిగో నీ వల్ల బంకులో ఉన్న వాళ్ళందరికీ శ్రమ రాబోతుంది, యోనా వల్ల ఓడలో ఉన్న వాళ్ళందరికీ కష్టం వచ్చినట్లుగా నీ వల్ల ఇదిగో ఆ బంకులో ఉన్న వాళ్ళందరికీ కష్టం రాబోతుంది అని చెప్తే నేను అనేవాడిని, ఎందుకు వస్తుంది నువ్వన్నీ చెప్పి పిచ్చి మాటలని చెప్పి. మా ఇంట్లో ఎప్పుడైనా గొడవ వచ్చిందంటే సేవ దగ్గరే, మిగతా దేని దగ్గర వచ్చేది కాదు. డబ్బుగా లోటు ఉండేది కాదు, కుటుంబంలో మాకు ఏ కొరత ఉండేది కాదు, అన్ని సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. కానీ సేవ దగ్గర మాకు ఏదైనా ఒక మాట వచ్చిందంటే సేవ దగ్గరే నేను వద్దు అనేవాడిని, దేవుడు చూపించాడు చెయ్యాలనేది. తర్వాత ఇది ఇలా జరుగుతుండగా బంకు అసలు తీయాల్సిన బంకు కాదు అది, ఇంకా 25 సంవత్సరాలు లీజ్ ఉండగా ఆ బంకు యజమాని నేను ఇక్కడ అపార్ట్మెంట్ కడతాను లేదా షాపింగ్ మాల్ కడతాను అని చెప్పి బంకుని క్లోజ్ చేశాడు. నాతో పాటు అక్కడ చేసే వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఆ తర్వాత నేను అన్నాను, ఇది కాకపోతే ఇంకో బంకు ఎక్కడైనా చేసుకోలేనా, ఏదైనా కష్టపడలేనా, సేవ చేయాలా, అసలు నేను సేవ అంటే చేయను అన్న. ఆ తర్వాత వేరే బంకులోకి వెళ్తే అక్కడ కూడా నేను అలాగే పని చేసుకుంటున్నా, అకౌంట్ చేసుకుంటూ ప్రజలు లోడ్కి వెళ్ళి రావటం అది చేసుకుంటూ ఉండగా ఒకరోజు బలహీనత రాను రాను పెరుగుతుంది తప్ప తగ్గట్లా. వెన్నులో బలహీనత, కూర్చోలేకపోయేవాడిని, నిలబడలేకపోయేవాడిని, పడుకున్నా కానీ నొప్పి తగ్గేది కాదు. సరే అని చెప్పి హాస్పిటల్కి చూపించుకుంటే స్కానింగ్లు చేసినా ఏం లేదనేవాళ్ళు, ఎన్ని మందులు వాడుతున్నా తగ్గేది కాదు. సరే అని చెప్పి ఇలాగ ఒకరోజు లోడ్కి వెళ్ళి వచ్చేసి లోడ్ అన్లోడ్ అవుతుండగా ఆ నొప్పి భరించలేక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి మాకున్న 2 గదుల్లో ఒక గది మేము పడుకునే గది, ఒక గది ప్రార్థన గది. ఆ గదిలో ప్రార్థన గదులు ఎప్పుడు ప్రార్థన తప్ప ఇంకొకటి చేసేది కాదు. ఆ ప్రార్థన గదిలో నేను పడుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా, అయ్యా ఒకవేళ నీ సేవను కాదన్నందుకు, నేను చేయనన్నందుకు ఒకవేళ బలహీనత ఏమో. ఆ రోజు నేను అనుకున్నానండి, ఒకవేళ ఇది కనుక తగ్గితే నీ సేవ చేస్తా అని ఒక మాట అనుకొని ఆ నొప్పితో అలా పడుకున్నాను. ఆ రోజు సాయంత్రం నేను లేచాను, ఈ రోజు వరకు నాకు నొప్పి అన్నది లేదు. దేవుడు నా పట్ల ఎంత కార్యం చేశాడో తెలుసా. సేవ కొరకు దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. సరే ఇది ఇలా అయిందా. ఆ తర్వాత నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు దర్శించాడు, సేవ చేస్తానంటే ఆయన ఏమన్నారంటే, ఇది మనుషులు ఇచ్చేది కాదు, దేవుడు ఇవ్వాలి అని అన్నారు. నేనెందుకు వెళ్ళాను, కనీసం సేవ ఎలా చేయాలో నేర్పుతారు, నేర్చుకుందామని వెళ్తే ఆయన ఆ మాట అన్నారు. ఇక మాకు బాధ, కన్నీరు ఆగల. ఉపవాసాలు ఉండడం మొదలుపెట్టాం. 11 రోజులను ఒకసారి, 21 రోజులను ఒకసారి, 40 రోజులను ఒకసారి అలా ఉంటుండగా 40 రోజుల్లో దేవుడు దర్శించి భీమడోలను చూపించాడు. సరే ఈమెకు ఒక చూపించారు కదా, దేవుడు నాకు కూడా చూపించాలని చెప్పి మేము కూడా మళ్ళా 40 రోజుల నుండి ప్రార్థన దేవుడు చూపించి ఒక రోజున దర్శనంలో పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఆ లోపల మేమందరం బయట పని చేస్తున్నట్లుగా అరుస్తున్న అరుపు వినపడి, ఎవరు బయట అని ఆయన పిలిస్తే, అయ్యా పలానోళ్ళం ఉన్నామంటే, ప్రసాద్ ఆడెందుకున్నాడు, ఇక్కడ రమ్మన్నాడు ఒకసారి అంటే దగ్గరికి వెళితే, ఇక్కడ ఎందుకున్నావు, 4 రోజులు నువ్వు వెళ్ళిపోవాలి అని అంటే, అప్పటికి మేము భీమడోలను దేవుడు చూపించినంత తిరుగుతున్నాం. అక్కడ ఎవరు మమ్మల్ని నమ్మట్లా, ఇంటి కోసం తిరుగుతున్నాం, ఆరాధన కంటే ఇల్లు ఇవ్వట్ల. అదంతా జరుగుతుండగా ఆ దర్శనంలో ఆయన అన్నారు, 4 రోజులు వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి అంటే, నేను ఏడుస్తున్నా, కల్లోనే ఏడు చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను అయ్యా, నాకేమొచ్చు, మాట్లాడడం రాదు, ప్రార్థన చేయడం రాదు, వాక్యం చెప్పడం రాదు, ఏది రాదు అని ఏడుస్తుంటే, ఇవన్నీ నాకు చెప్పొద్దు అని మోకరింపజేసి నాకు ప్రార్థన చేసి పంపించేశారు. ఆ తర్వాత 4 రోజులు ఇల్లు దొరికింది. ఆ ఇల్లు దొరికిన ఆ స్థలంలో ఇంట్లో మేము అసలు ప్రార్థన ఏంటో తెలియదు, పెట్టడం తెలియదు, వాక్యం చెప్పడం తెలియదు, వెళ్ళి ఏదో వచ్చిరని ప్రార్థన, ఆ ఊళ్ళో దేవుడి కార్యాలు చేయడం ప్రారంభించాడు. అలాగే ఆ ఇల్లు మేము ఉన్నట్టు అద్దెగా ఉన్న ఇల్లు ఒక్క ఆమె వచ్చేది. సరే ఆమెకే సువార్త చెబుతూ వాక్యాన్ని చెబుతూ ప్రార్థన చేస్తే ఏ పూట కాబట్టి వెళ్ళొచ్చేవాళ్ళం, వారంలో 2 సార్లు వెళ్ళొచ్చేవాళ్ళం. తర్వాత దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసుకొని పలానా చోట, పలానా ఏరియా, పలానా ప్రాంతాన్ని దేవుడు చూపిస్తే అక్కడికి వెళ్ళి చెట్టు కింద ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. అందరూ మమ్మల్ని చూసి నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళు, అందరూ మమ్మల్ని చూసి అదొక రకంగా చూస్తూ వెళ్ళేవాళ్ళు. అయినా కానీ మాకు ఏ బాధ అనిపించేది కాదు. ఆ చెట్టు కింద మేమిద్దరమే కూర్చొని ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇంటికి వచ్చినాక అనుకోండి, ఎందుకు వచ్చింది మనకి బాధలు, దేవుడు ఎందుకు సేవ చేయమన్నాడు అని ఎన్నోసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ నేనేమన్నాను తెలుసా, 2007లో దేవుడు చూపిస్తే 10 సంవత్సరాలు నేను పెడచెవిని పెట్టాను కదా, ఆయన మాట వెళ్ళలేదు. ఇప్పుడు నేను వచ్చేసానని చెప్పి వెంటనే కార్యాలు జరగాల, పడదాం, ఎన్ని రోజులు దేవుడు మనల్ని పరీక్షిస్తాడో, ఎన్ని రోజులు దేవుడు కార్యం చేస్తాడని. అదే ప్రాంతంలో ఉంటుండే ఒక చెట్టు కింద పెట్టుకుంటుంటే 3 వచ్చి ఇక్కడ మీరు ప్రార్థన పెట్టకూడదని గొడవ పడ్డారు. నేనేం మాట్లాడలే. కానీ అదే చోట మరలా
అక్కడ పెట్టుకుంటే ఇంకొక ఆయన వచ్చి ఈ చెట్టు కింద వద్దంటే ఇంకో చెట్టు కిందకి వెళ్ళాడు. చెట్లు మారుతానే ఉండేవాళ్ళు. తర్వాత ఒక ఇంట్లో దేవుడి కార్యం చేసి ఆయన అన్నాడు, మీరు మందిరం కట్టుకునేంత వరకు ఇదిగో ఈ చెట్టు కింద పెట్టుకుని మా ఇంటి దగ్గర అని అన్నాడు. అలా మందిరం ఆ పరిచర్య ప్రారంభించిన పరిచర్య ఒక స్థలం అద్దెకి తీసుకొని 4 సంవత్సరాలకి ఆ స్థలంలో మందిరం కట్టి ఆరాధన జరిగించడానికి, సేవకుల చేత ఓపెనింగ్ చేయడానికి, ప్రతిష్ఠించడానికి అప్పుడు ఆ పాస్టర్ గారు వాళ్ళు అందరూ వచ్చారు. తర్వాత మరలా 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఖాళీ చేయమని వేరే ఒకరి ద్వారా ఖాళీ చేయించమని మళ్ళీ అక్కడి నుంచి మందిరం తీసేంతవరకు వాళ్ళు ఊరుకోలే. ఆ మందిరం తీసేటప్పుడు ఏడిసేమండి, మామూలు ఏడుపు కాదు. ఇక్కడవన్నీ ఒక స్థలం అమ్మేసి అక్కడ మందిరం కట్టాం. అది తీసేటప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటుంటే ఏ రోజు మాకు నెమ్మది ఉండేది కాదు. ప్రతిరోజు ఏడిపే. అన్నం తింటాకు ఉండేది కాదు, ఏ పని చేయడానికి ఉండేది కాదు. ప్రతిరోజు ఏడుపు ఒకటే మాకు. కానీ దేవుడు కార్యాన్ని చేసి మరొక దాని పక్కనే ఒక స్థలాన్ని దేవుడు సమకూర్చాడు. జంక్షన్లో ఉన్న ఇల్లు, వెంకటపురం ఉన్న పొలం 2 అమ్మేసి అక్కడ స్థలం తీసుకొని అక్కడ ఒక మందిరాన్ని దేవుడు నిర్మించాడు. ఆ మందిరం కట్టేటప్పుడు ఇన్ని ఆటంకాలు, సంతకాలు పెట్టి అప్పుడు పాత మందిరం ఉన్నంతవరకు ఎవరు రాలా. మందిరం తీసి మారుస్తూ ఉంటాడు, ఇది కట్టకూడదు అని అందరూ సంతకాలు పెట్టి ఎంఆర్ ఆఫీస్లో, పోలీసుల కంప్లైంట్లు ఎన్నో చేశారు. కానీ ప్రభు కార్యాన్ని అక్కడ స్థిరపరిచాడు. ఈ రోజున అక్కడ ఆరాధన జరుగుతుంది. దీనికి మేమేదో గొప్పవాళ్ళం అని కాదు, కేవలం దేవుని కృప, దేవుని కనికరం. మేము తుమ్మ చెట్లుగా ఉన్న మమ్ములను పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపి ఆ నది అక్కడ ప్రవహించేటట్లుగా చేసి ఈ రోజున ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మందిరాన్ని దేవుడు మార్చాడు. ఈ రోజున అక్కడ పరిచర్య జరుగుతుండగా ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటిలో కూడా దేవుడు అన్నిటిని దాటింపజేయడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసం అనే నది. అన్నిటిని జయించడానికి కారణం ఏంటో తెలుసా? ఆరాధన అనే నది. అన్నింటి పోరాటాల్లో కూడా నిలబడడానికి ఎన్నోసార్లు మేము ఏమనుకున్నాం తెలుసా? చనిపోదామని చెప్పి కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ దేవుడు వాటన్నిటిని మమ్మల్ని తప్పించి మాట్లాడడం ప్రారంభించాడు. ఆ మాట్లాడిన మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని అవన్నీ విరమించుకొని దేవుని కోసం నిలబడ్డానికి కృప చూపించాడు. ఈ రోజున ఇక్కడ నిలబడ్డానంటే నా శక్తి కాదు, నా బలం కాదు, అసలు నేను ఎందుకు పనికిరాని వాడిని. ప్రభు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఈ నదులు ప్రవహిస్తే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈ నదులు ప్రవహిస్తే మన జీవితాల్లో జయాలు చూడగలుగుతాం. ఈ నదులు ప్రవహిస్తే ఊహించని కార్యాలు మన జీవితాల్లో జరుగునుగాక. ఒకప్పుడు మనం తుమ్మ చెట్లమే, పరిశుద్ధాత్మ అభిషేకంతో మనల్ని పొదిగి ఆయన ప్రవహించే నదిగా మార్చాడు. ఈరోజు మీ ద్వారా, సంఘం ద్వారా ఆ తుమ్మ చెట్ల లోయ జల్దరు లోయగా, యెహోవా మందిరం నుంచి పారుతున్న నీరు ఉబికి 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 అనేకులను తడిపి దేవుని సన్నిధికి నడిపించే లోయగా మార్చబడునుగాక. ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత పచ్చదనంతో ఉండాలి, ఎండిపోకూడదు, వాడిపోకూడదు, నీరసించిపోకూడదు. దేవుని సన్నిధిలో కళకళలాడుతున్న చెట్లుగా మీరు మార్చబడుదురుగాక. ఉపవాస ప్రార్థనలో దేవుడు ప్రతిరోజు కూడా మిమ్మలను ఆయన ఆత్మచేత నింపునుగాక, బలపరచునుగాక, కృపతో నింపునుగాక. ఏ నదులు ప్రవహించాలి చెప్పండి, మర్చిపోయారా? విశ్వాసం అనే నది, ఆరాధన అనే నది, ప్రార్థన అనే నది. ఈ నదులు మీ కుటుంబాల్లో, సంఘంలో, పరిచర్యలో, వ్యక్తిగత జీవితాల్లో ప్రవహించునుగాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒక్కసారి, అయ్యా ఈ నదులు నా జీవితంలో ప్రవహించేటట్లుగా కార్యాన్ని చేయవా, ఈ నదులు ప్రవహించేటట్లుగా నన్ను బలపరచవా అంటూ ఒక్క క్షణం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న తీర్మానంతో ఎవరికొరు ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం, ఎవరికొరు మోకరించండి, ప్రార్థన చేసుకోండి. విశ్వాసం అనే నది, ఆరాధన అనే నది, ప్రార్థన అనే నది, పరిశుద్ధాత్మ అనే నది ప్రవహించాలి, పొరలాలి, పారాలి. దేవుడు ఆ నదులన్నిటిని కూడా ప్రవహించేటట్లుగా ఒక్క క్షణం, అయ్యా నా పట్ల కార్యాన్ని చేయవా, అయ్యా నా పట్ల కార్యాన్ని చేయమంటే ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు, దేవా దేవా మేము పచ్చదనంతో నింపబడాలి, మేము పచ్చదనంతో నింపబడాలి, మేము పచ్చదనంతో నింపబడాలి. మా కుటుంబాలు నిత్యము కూడా కళకళలాడుతున్నటువంటి నదుల వలె మార్చబడాలి. దేవా కార్యాన్ని చేయండి, ప్రభువా కార్యాన్ని చేయండి, ఆశ్చర్యకరుడా కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి అంటూ ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. మీ ఇంట్లో నదులు ప్రవహించాలి, మీ కుటుంబాల్లో నదులు ప్రవహించాలి, మీ వ్యక్తిగత జీవితాల్లో నదులు ప్రవహించాలి. అయ్యా కార్యాన్ని చేయండి, అయ్యా కార్యాన్ని చేయండి. నదులు ప్రవహించాలి, నదులు ప్రవహించాలి, నదులు ప్రవహించాలి. దేవా కార్యాన్ని చేయవా, కార్యాన్ని చేయవా అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు.
దేవుడు నదులు ప్రవహించేటట్లుగా ప్రభువా కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి, కార్యాన్ని చేయండి తండ్రి. నా జీవితంలో ఇంతవరకు ఎండిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతున్నా, మోడుబారిన పరిస్థితికి వెళ్ళిపోతున్నా, వాడిపోతున్న పరిస్థితికి వెళ్ళిపోతున్నా, వెనకబడిపోతున్న పరిస్థితికి వెళ్ళిపోతున్నా. ఇక మీదట నా జీవితంలో మోడుబారే స్వభావం ఉండకూడదయ్యా, ఎండిపోయే స్వభావం ఉండకూడదయ్యా. నా జీవితంలో ప్రతిరోజు ప్రవహించే నదులు బయలుదేరాలి, ప్రవహించే నదులు బయలుదేరాలి, ప్రవహించే నదులు బయలుదేరాలి. ఆ విధంగా నన్ను తడపవా, ఆ విధంగా నన్ను నింపవా, ఆ విధంగా నన్ను బలపరచబడి ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు. రాతి కుండను నేను ఖాళీనై ఉన్నాను, రాతి కుండను నేను ఖాళీనై ఉన్నాను. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. వెర్రి ద్రాక్షలు లోనికి చేరెను, అంతరంగము చేదుగా మారెను. మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా, మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా, శుభ్రం చేయుమా నన్ను, శుభ్రం చేయుమా, శుభ్రం చేయుమా నన్ను, శుభ్రం చేయుమా. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. జీవడంబము మిగిలియుండెను, లోక స్నేహము చెరుపుచుండెను. జీవడంబము మిగిలియుండెను, లోక స్నేహము చెరుపుచుండెను. మాలిన్యం ఏమాత్రం అంటకుండగా, మాలిన్యం ఏమాత్రం అంటకుండగా, భద్రం చేయుమా నన్ను, భద్రము చేయుమా, భద్రము చేయుమా నన్ను. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు. ప్రార్థన చేసుకుందాం అందరూ. ప్రభువా, మాలో నీ నది ప్రవహింపచేయ్యా. ఎండిపోయిన అనుభవాలు లేకుండా చేయి, ఫలించే అనుభవాలు, చిగురించి పుష్పించి ఫలించే అనుభవాలు ఇవ్వండి. ఈ ఉపవాస ప్రాంతంలో
నా కుటుంబంలో పచ్చని అనుభవాలు, నా ఆత్మీయ అనుభవాల్లో, నా ఆర్థిక పరిస్థితుల్లో, నా పిల్లల జీవితాల్లో, నా ఆత్మీయ అనుభవాల్లో, మా పరిచర్యలో అయ్యా పచ్చని అనుభవాలు, ఫలించేడి అనుభవాలు ఇవయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ నామానికి స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, నువ్వు సెలవిచ్చినట్లుగా ఒక నది కలదయ్యా. అయ్యా అది 4 దిక్కులా ప్రవహించే నది తడపమని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడా, నీ సన్నిధిలో నుండి ఆ నది ప్రవహించుచున్నదయ్యా. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా పరిచర్యల్లో అయ్యా ఎండిపోయిన అనుభవాల్లోనైనా పచ్చని అనుభవాలు, జీవము కలిగిన అనుభవాలు, ఆశీర్వాదకరమైన అనుభవాలతో నువ్వు దీవించినందుకు వందనాలు ప్రభువా. నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నావు అయ్యా. ప్రతి మోడు చిగురిస్తుంది, ప్రతి మొద్దు చిగురిస్తుంది. యెషయా మొద్దు నుండి వేరు చెగురు కలగచేసినట్లు అయ్యా ఆహారం కర్ర చిగురించి పుష్పించి ఫలించినట్లుగా ప్రభువా మీ సన్నిధిలో ఉన్నావు. ఇంతవరకు నువ్వు మాట్లాడిన రీతిగా ప్రభువా ప్రతి బిడ్డ చిగురించి పుష్పించి ఫలించుదరుగాక. ఎండిపోయిన అనుభవాల్లో మరలా పచ్చని అనుభవాలు కలుగునుగాక. మహిమ పొందాయి. వాక్యం అయితే మీ దాసుని కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.